లంగరాజు దగ్గరేనా? ఓకే, ఓకే. లంగరాజు దగ్గర ఉంటాను. కే శ్రీనివాస గారు కూడా అక్కడే ఉంటారు. Maybe you can start now. యా, వన్ మినిట్, జస్ట్ గ్రూప్లోకి వెళ్తున్నాను. రూట్స్ డిగ్రీ కాలేజ్ నా దాంట్లో రావట్లేదు. జస్ట్ అన్ని దాని మీద షేర్ చేసుకుంటాను నేను. ఓకే. బుక్ రీడర్స్ క్లబ్ తరఫున శ్రీశైల్ రెడ్డి పాంజుగుల నా తరఫున అందరికీ స్వాగతం. మరల అదేల భారతం అన్న అసలు భారతం లేని భారతావని ఉందా అనేది మనకు సందేహమే. నీలోను నాలోను మన చుట్టూరా జరిగేది రోజు ఒక్కొక్క మహాభారత యుద్ధమే. ఒక రకంగా మహాభారతం మన డిఎన్ఏలోకి ఇంకిపోయింది. అయితే వ్యాస భారతం నుండి రకరకాల అనువాదాల వరకు, వ్యాఖ్యానాల వరకు, అన్వయాల వరకు మనకు లభించే వాటిలో ఎక్కువగా మతముతో మిళితమై దైవాంశతో ఉండే భారతాలు మనకు అనిపిస్తాయి. కానీ మొదటిసారిగా మనకు భైరప్ప గారి పర్వ ఒక పురా చరిత్ర పరిశీలనగా, ఒక సామాజిక శాస్త్ర పరిశోధనగా అన్వయించి ఒక కొత్త అర్థంతో మన ముందుకు ఈ బృహత్ గ్రంథాన్ని తీసుకొస్తారు. మనం ఈ ఆధునిక మహా ఇతిహాసం అనొచ్చు భైరప్ప గారి పర్వను. ఈరోజు మనకు ఈ పర్వ గురించి మాట్లాడడానికి దీని తెలుగులోకి అనువదించిన ప్రొఫెసర్ గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. అట్లాగే బెంగళూరు వాస్తవులు శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారు బహుభాషావేత్త, విమర్శకుడు, అనువాదకుడు. పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో 2500 వరకు తులనాత్మక అధ్యయన కేంద్రం నిర్దేశకులుగా, తర్వాత 2008 వరకు ద్రావిడ విశ్వవిద్యాలయంలో ఉపకులపతిగా పనిచేసి పదవి విరమణ చేశారు. పర్వ తెలుగు అనువాదానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా పొందారు. విశ్వనాథ వారి కావ్యానందమును కన్నడీకరించారు. తెలుగు వాళ్ళమంతా కృతజ్ఞతలు చెప్పుకోవలసిన సందర్భం కూడా ఉంది లక్ష్మీనారాయణ గారికి. తెలుగుకు ప్రాచీన భాషా హోదా సాధన సమయంలో కన్నడిగులతో ఒక శ్రీ వీరప్ప మొయిలి గారి నేతృత్వంలో సమన్వయంతో కృషి చేయడమే కాకుండా ప్రాచీన శ్రేష్ఠ భాషగా తెలుగు చరిత, కొన్ని కొత్త చూపులు అనే ప్రామాణిక గ్రంథాన్ని వెలువరించి తెలుగుకు క్లాసిక్ లాంగ్వేజ్ హోదా సాధనలో కీలక పాత్ర వహించారు. ఆ సందర్భంగా మనమంతా ఆయన కృతజ్ఞతలు. అలాగే మండువా లోగిలి, నిర్వచనాలు, కవితల సంపుటిని, శ్రీ వేమన పద్య నాటకాన్ని కూడా శ్రీ లక్ష్మీనారాయణ గారు వెలువరించారు. శ్రీనివాస్ గారు భైరప్ప గారి రచనలు భిత్తి కానివ్వండి, ఆవరణ, పర్వ, శారద, ఇలా రచనలన్నిటి కూడా ఇష్టంతో చదివి వాటి లోతును, గాఢతను, విస్తృతిని చాలా సాధికారతో చెప్పగలిగే సద్విమర్శకులు శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు మనతో పాటు. అట్లాగే ఇంకొద్దరు పెద్దలు హనుమాన్ల భూమయ్య గారు, భాషా సాంస్కృతిక శాఖ మాజీ అధికారి విజయకుమార్ గారు కూడా, విజయభాస్కర్ గారు కూడా ఈ కార్యక్రమంలో ఉన్నారు. వీళ్ళను బట్టి వాళ్ళని కూడా ఈ కార్యక్రమంలోకి తీసుకుంటారు, టెక్నాలజీ ఆ వీళ్ళని బట్టి. మొదటగా లక్ష్మీనారాయణ గారికి సరే, పర్వ అనే గ్రంథాన్ని కన్నడలోంచి తెలుగులోకి అనువాదం చేయాలని కోరిక మీకు ఎలా కలిగింది? దీని పూర్వపరాలు ఏంటి? మొదటగా మీకు, దీన్ని వీక్షిస్తున్న మిత్రులందరికీ నా నమస్కారాలు.
పర్వ గురించి మీరు నన్ను మాట్లాడమని అన్నప్పుడు, కలూరు భాస్కరం గారు మాట్లాడమని అన్నప్పుడు, దాని గురించి ఇతరులు మాట్లాడితే వినడానికి బాగుంటుంది కానీ నేనేం మాట్లాడగలనంటే అది నాలో ఒక భాగం అయిపోయింది అన్నాను. కానీ అలా కాదండి, దాని గురించి కొన్ని పూర్వపరాలు చెప్తే బాగుంటుందండి అన్నారు. ఇక్కడ 2 అంశాలని మీకు ప్రస్తావించాలనుకున్నాను. తెలుగు సాహిత్య విద్యార్థిగా చాలా మందికి ఉన్నట్టు నాకు కూడా భారతం అంటే చాలా పిచ్చి అనే చెప్పాలి, చాలా అభిమానం. అయితే ఆ భారతాన్ని ఇప్పటి కాలపు చదువులకు అనుగుణంగా ముఖ్యంగా ఆ మిత్స్ ఉన్నాయి కదండి, మనకు మైథాలజీలో 2 స్టెప్స్ ఉన్నాయండి. ఒకటి అది ఈచ్ మిత్, నేను కొంచెం ఇంగ్లీష్ మాటల్ని అట్లాగే వాడుతున్నందుకు దయతో మన్నించండి. ప్రతి కూడా ఒక గతకాలపు సంకీర్ణ వాస్తవికతల ప్రతీక, గతకాలపు సంకీర్ణ వాస్తవికతల ప్రతీక. దాన్ని చాలా జాగ్రత్తగా మనం విడదీసుకుంటే ఆ గతకాలపు సాంస్కృతిక చరిత్ర అద్భుతంగా ఆవిష్కృతమవుతుంది. కాబట్టి మిత్తును జాగ్రత్తగా ఎలా విడదీసుకుంటూ రావాలి అన్నప్పుడు ఆ వాస్తవికతలకు ఎలా వెళ్ళాలి అన్నది ఒక ప్రత్యేకమైన శాస్త్రంగా డెవలప్ అయింది. ఫస్ట్ స్టెప్ ఆ మిథిఫికేషన్, దాన్ని ఒక మిథ్యీకరణగా మార్చడం. ఒక వాస్తవికతని ఆ సంకీర్ణత వల్ల ఒక మిథ్యీకరణగా మారుస్తాం. మిథ్యీకరణ అంటే ఒక దివ్యీకరణ అంటాం. మిథ్యీకరణ అంటే దివ్యీకరణగా మార్చడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ద్రౌపది ఉంది, 5 భర్తలు అసాధారణమైంది, కానీ ఆ మహాపతివ్రత నిష్ఠగా వాళ్ళ కోసం, వాళ్ళ వంశం కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేసిన చరిత్రలు ఎవ్వరూ ఏ స్త్రీ ఎదుర్కోనంత అవమాన భారాన్ని ఆమె ఎదుర్కొంది కూడా. అలాగే కుంతికి చెప్పలేదు. ఆ స్త్రీలందరూ కూడా, మహాభారత స్త్రీలందరూ కూడా విపరీతమైనటువంటి దుఃఖానికి లోనైన వాళ్ళే, చాలా దారుణమైన వెదకు లోనైన వాళ్ళే. అది మీకు అందరికి తెలుసు. కానీ 5 మంది భర్తలు ఇది ఏంటంటే అది ఏదో పూర్వజన్మము, దానికి సంబంధించి మనం ఒక క్రమం ఉంటుంది. అది మిథ్యీకరణ నుండి దివ్యీకరణ నుండి దాంతో కప్పించారు. నిజానికి ఆ ప్రాంతంలో అంటే ద్రౌపది ఎక్కడైతే ప్రాంతం, ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ నుంచి అస్సాం జిల్లా వరకు ఉన్నటువంటి ఆ ప్రాంతంలో అంతా కూడా, ప్రాంతంలో ఇప్పటికి కూడా సజీవంగా ఉన్న ఆచారం. మొన్న 10 ఏళ్ల క్రితం ఆంధ్రప్రభలో మంచి ఆర్టికల్ అన్నమాట, అభినవ ద్రౌపదిని. దాంట్లో 2 చివరి భర్తలు, 2 ఆమె కంటే చిన్నవాళ్ళే, అందరూ కలిసే ఉంటున్నారు. భైరప్ప గారు ఇది రాయటానికి ముందు మహాభారతం జరిగిన అన్ని ప్రదేశాలని ఆయన సెలవు పెట్టి తిరిగారు, బాగా క్షేత్ర పర్యటన చేశారు. అక్కడ క్షేత్ర సమాచారంతో పాటు ఆ స్థల చరిత్రల్ని వాటన్నిటిని సేకరించుకొని జాగ్రత్తగా విశ్లేషించారు ఆయన. ఆ సమయంలో ఒకరోజు ఒక ఇంట్లో గడావ్ జిల్లాలో ఆగారు, ఒక ఊళ్ళో. చాలా ఆశ్చర్యంగా ఆయనకు అర్థమైంది, ఆ ఇంట్లో ద్రౌపది ఆచారం ఉందని. తర్వాత అడిగితే, మా వైపు అంతా ద్రౌపది ఆచారం చేస్తారండి, ద్రౌపదిని పూజిస్తాము, మేము భీముని పూజిస్తాము అని చెప్తూ వచ్చారు. సో అది ఇల్లాలు శబ్దంలో ఇంటికి ఆలు ఇల్లాలు అని తాపి ధర్మారావు గారు కూడా మీకు చెప్పిన ఉదంతం జ్ఞాపకం ఉంటుంది. సరే, ఈ వివరాలు అటు పక్కన పెడితే, సో ఆనాటి ఆ మిథ్యీకరణ, దీన్ని ఏం చేసాం మనం కథలో ఒక దివ్యీకరణగా మార్చాం లేదా మిథ్యీకరణ అందాం. ఆ మిథిఫికేషన్ ముందుకు తీసేయాలి. ఆ తర్వాత నెక్స్ట్ మిస్టిఫికేషన్ అనేది ఒకటి ఉంటుంది. మిథిఫికేషన్ అండ్ మిస్టిఫికేషన్, దాన్ని వీలైనంత మానవికంగా మార్చటం, ఒక తాత్వికమైన పద్ధతులు తీసుకెళ్ళడం, ఇలా జరుగుతూ ఉంటుంది. ఈ రెండింటిని తీసేసి మహాభారతాన్ని చెప్పాలి అన్నటువంటి ఒక బలమైన ఆకాంక్ష నాకు ఉండేది. ఇవి చెప్పినా కూడా సరదాగా ఆనాటి జనానికి, ఆనాటి ప్రజలకి అర్థమయ్యే విధంగా వీళ్ళు చెప్పాల్సినటువంటి సందేశాన్ని బలంగా చెప్పడం కోసం వాటిని ఆశ్రయించక తప్పదు. ప్రతి రచయిత అవాళ చేస్తున్నాడు, ఇవాళ చేస్తున్నాడు. ఇది సామాన్యమైన టెక్నికే, ఈ జానపదీకరణ. అయితే వీటితో చేద్దామని అనుకున్నాను.
భారత కథాలహరిని ఒక సిరీస్ మొదలు పెట్టాను. ఉపాఖ్యానాలన్నింటి ముందు చెప్పేసి తర్వాత దీంట్లో వద్దామని భారత కథాలహరిని ఓ వాల్యూమ్ వేశాను. భీష్ముడు చెప్పిన రాజనీతి కథలని ఒక చిన్న వాల్యూమ్ వేశాను. ఇక మెయిన్ది రాద్దాం అనుకుంటున్న టైంలో భైరప్ప గారి 87 ప్రాంతంలో ఉంటాను. భైరప్ప గారి పర్వ చూశానండి బెంగళూరుకి వెళ్ళినప్పుడు. దెమ్మ తిరిగిపోయింది. వ్యాసుడు మళ్ళీ అవతరించి ఆనాడు తాను అసంపూర్ణంగా వదిలిపెట్టిన పనిని ఇవాళ పూర్తి చేశాడేమో అనిపించింది. ఆయన వ్యక్తుల అంటే ఆ పాత్రల యొక్క బహిరంగ కథనాలని వాళ్ళ మూలంగా జరిగిన చరిత్రను వర్ణించాడు. వాళ్ళ అంతరంగాల్ని ఆయన సూక్ష్మంగా వెళ్ళలేకపోయాడు. చాలా సున్నితంగా ధ్వనింపజేశాడు. మహానుభావుడు తిక్కన్ లాంటి వాళ్ళు ఆ సున్నితనాన్ని మరింత సున్నితంగా మనకు ధ్వనింపజేశారు. ధ్వని ప్రధానంగా సాగింది. వాళ్ళ అంతరంగ చిత్రణ చేయలేదు, కానీ ఎంత ఘర్షణకు లోనయ్యారు, ఎంత వేదన పడ్డారన్నది మనం ఊరికే వ్యాఖ్యానాల్లో చెప్తూ ఉంటాం. ముఖే సరస్వతి, కానీ వీళ్ళు చెప్పడం వేరు. దాన్ని దర్శించి మళ్ళీ మన ఎదురుగా పునరావిష్కృతం చేయటం వేరు. ఈయన అలా పునరావిష్కరించారు. ఎవరు? భైరప్ప గారు. దీన్ని తెలుగులోకి తీసుకొద్దామని అప్పటి నుంచి ప్రయత్నం చేశాను, కుదరలేదు. 90లో నేను సెంట్రల్ సాహిత్య అకాడమీ మెంబర్గా ఉన్నాను. ఆ చివరిలో 97 ప్రాంతంలో నేను టేకప్ చేస్తున్నా. అంటే మెంబర్గా ఉన్నప్పుడు నేను చేయడం బాగుంది అనుకున్నాను. మరి చివరిగా ఉన్నప్పుడు నేను టేకప్ చేశాను. ఆ తర్వాత 2000లో పూర్తి చేసేసరికి మళ్ళీ ఒక 3 ఏళ్ళు పెట్టుకుని వాళ్ళు తర్వాత చేశారు. అది దాని పూర్వరంగం. ఈయన ఎలా క్షేత్ర పర్యటన చేశారు, ఎలా స్థల చరిత్రలు సేకరించారు, ఎలా దాన్ని విశ్లేషించారనే దాని మీద ఒక మంచి పెద్ద వ్యాసం రాశారండి. 40 పేజీలు. చాలా అద్భుతమైన వ్యాసం. దాన్ని తెలుగులోకి మొత్తం అనువదించాను. మిస్సింగ్ పత్రికలో కూడా 2 సంచికల్లో వేశారు. ఆ పూర్వాపరాలు దాంట్లో ఇంకా బాగా విపులంగా తెలుస్తాయి. కాదండి. ముందుగా మా తెలుగు వాళ్ళందరి తరఫున మీ కృతజ్ఞతలండి. ఇంతటి బృహత్ కార్యాన్ని భుజాల మీద వేసుకొని మీరు తెలుగు వాళ్ళ దగ్గరగా తీసుకొచ్చినందుకు. అయితే మాకు వచ్చిన ఒక 2 అనుమానాలు ఏంటంటే, ఈ అనువాదంలో పర్వ అనువాదంలో వస్తువు పరంగా శిల్పం పరంగా అంటే మన అందరికి కూడా మనకు చిన్నప్పటి నుంచి విన్న కథల ప్రభావం కావచ్చు, మన సినిమాల ప్రభావం కావచ్చు, మహాభారతం అనగానే మనకు ఒక స్టీరియోటైపు ఒక ఇమేజరీ ఉంటుంది. పాత్రల పట్ల కానీ, ఆ కథ పట్ల కానీ, ధర్మ విచక్షణ పట్ల కానీ మనకు ఒక స్థూలమైన అభిప్రాయం కూడా చిన్నప్పటి నుంచి కలుగుతుంది. అది భైరప్ప గారి పర్వం చూసినప్పుడు మీరు అన్నట్టు ఆ మిథిఫికేషన్ కంప్లీట్గా దూరంగా జరిగి పురాచరిత్ర పరంగానే తను అప్రోచ్ అవుతాడు. రెండవది శిల్పపరంగా చూస్తే ఇది ఒక కైండ్ ఆఫ్ రోలర్ కోస్టర్ లాగా ఒక పాత్రల పరంగా చెప్తారు. 3rd పర్సన్ నరేషన్ కాకుండా 1st పర్సన్ నుంచి పాత్రల పరంగా చెప్పడం. తర్వాత ఈ చైతన్య స్రవంతి ప్రవాహం స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ లాగా ఆ పాత్రలు చెప్పడంలో కూడా ముందుకు వెనక్కి జరుగుతూ ఒక రకమైన విన్యాసంతో, అద్భుతమైన విన్యాసంతో చెప్తారు. ఈ రెండింటిని మీరు సమన్వయపరచుకొని రాయడంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? ఒకవేళ మీరు భైరప్ప గారితో రాస్తున్నప్పుడు ఏమైనా మీకు ఆయన సలహాలు తీసుకున్నారా, లేదా ఆయనతో సలహా సంప్రదింపులో ఉన్నారా, లేదంటే మొత్తంగా మీరు ఒక్కరే స్వతంత్రంగా చేశారా? చాలా ముఖ్యమైన ప్రశ్న అడిగారు పడాలి గారు. ఇక్కడ ఒక మాట చెప్పాలి. నేను అనువాదం పెద్ద ప్రియంగా నాకు వృత్తిపరంగా నేను తీసుకున్నవాడిని కాదు. కానీ మాకు ఎంఏ కంపారిటివ్ లిటరేచర్ అంటే ఎంఫిల్ కంపారిటివ్ లిటరేచర్ సిలబస్లో అనువాదం దానికి ఒక మోడల్గా చెప్పాలి, చూపాలి అనే దాంతో ప్రధానంగా దానికోసం నేను నా వృత్తి అవసరాల కోసం అనువాదం చేశాను. ఈ పర్వ రాస్తూ ఉన్నప్పుడు నాకు భైరప్ప గారు అసలు తెలియదండి. ఆయన వ్యక్తిగా అంటే ఆయన రచయితగా నాకు తెలుసు. 74లో సత్య ಮತ್ತು సౌందర్యాన్ని ఆయన పుస్తకం, ఆయన PhD థీసిస్ అండి, ట్రూత్ అండ్ బ్యూటీ. దాని మీద ఆయన ఫిలాసఫీ ప్రొఫెసరు. ఆయన చాలా గొప్ప రీసెర్చ్ చేశాడు. దాన్ని కన్నడంలో రాశాడు కూడా, సత్య ಮತ್ತು సౌందర్య. దాన్ని అనువాదం చేద్దామా అన్న సంకల్పం 74లో నాకు కలిగింది. నేను బెంగళూరులో అప్పుడు లెక్చరర్గా ఉండేవాడిని. కొద్ది భాగం చేశాను కూడా.
కానీ తర్వాత చాలా గహనంగా ఉంది. ఇచ్చి ఎంతో భక్తితో నేను చేసినా కూడా దీన్ని స్వీకరించే సమాయత్తత మన తెలుగు వాళ్ళలో చాలా తక్కువ మందికి మాత్రమే ఉంటుందని నేను దాన్ని విరమించేసాను. అలాగే ఉండిపోయింది. భైరప్ప గారితో ఏమాత్రం సంపాదించకుండా నా దారిలోనే నేను ఒక్కడిని చేశాను. ఈ ఎందుకు చేశానన్నది ఒక క్షణం తర్వాత చెప్తాను. లేకపోతే ఎందుకు చేశానని చెప్పాలంటే, నేను తర్వాత ముందు దాన్ని క్రిటికల్గా చూశాను. ఆ క్రిటికల్ అంటే నా దృష్టిలో అనువాదం అన్నది చాలా విమర్శనాత్మకమైన ప్రక్రియలో ఒక భాగం. విమర్శా ప్రక్రియలో అనువాదం నేను ఒకటి తీసుకుంటాను. ఒక భాషలో నుంచి మరో భాషలోకి చెప్తున్నామంటే కేవలం మీనింగ్ తెలుసుకోవటం కాదు, ఎంతో విమర్శనాత్మకంగా దాన్ని చూడాలి. ఆ నవల యొక్క రచనా నిర్మాణాన్ని మనం బాగా జాగ్రత్తగా అర్థం చేసుకుంటే కానీ దీన్ని తీసుకురాలేమని నమ్ముతాను నేను. పర్వ నాకు తెలిసి అది గొప్ప పోస్ట్ మోడర్నిస్ట్ నావల్ అండి. పోస్ట్ మోడర్నిజం అనేది ఒక ఉద్యమంలాగా వచ్చిన తర్వాత పోస్ట్ మోడర్నిజం దృక్పథంతో చాలా తక్కువ మాత్రమే రచనలు వచ్చాయి. పోస్ట్ మోడర్నిజంతో పాటు మనకు అదే కాలంలో సమకాలీనంగా డికన్స్ట్రక్షన్ అటువంటి ఒక విమర్శ సిద్ధాంత దృక్పథం మనకు మొదలైంది. డికన్స్ట్రక్షన్ అంటే వినిర్మాణవాదం అని తెలుగులోకి మనం అనువాదం చేసుకున్నాము. నేను ప్రస్తుతానికి అదే మాటనే వాడతాను, నేను నాకు సంతోషంగా లేకపోయినా కూడా. ఈ డికన్స్ట్రక్షన్ లో ముఖ్యమైనది ఏంటయ్యా అంటే, ఒక రచనలోని అంతరార్థాన్ని తాత్వికంగా విశ్లేషించి అన్వేషించడం. ఒక రచన యొక్క అంతరార్థాన్ని తార్కికంగా విశ్లేషిస్తూ దాని యొక్క తాత్విక స్వరూపాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. డికన్స్ట్రక్షన్ అంటే ఆ పాత్రల్ని విడగొట్టేసి దానికి అంతా మళ్ళీ రచన ఎలా చేసింది, యూనిట్స్ కింద ఎలా తీసుకోవాలి, ఇవన్నీ చెప్తారు అనమాట. దట్స్ చాలా పెరిఫరల్ ఎక్సర్సైజ్. దానికి ఒక తార్కికమైనటువంటి వివేచనతో దాని తాత్విక అన్వేషణ చేసేది డికన్స్ట్రక్షన్ యొక్క మూల అర్థం అన్నమాట. రెండవది, ఈ డికన్స్ట్రక్షన్ అంటే పోస్ట్ మోడర్నిజంలో ఉన్న ముఖ్యమైన లక్షణం ఏంటంటే, మనం మన రూట్స్ కి మళ్ళీ వెళ్ళటం, సర్చింగ్ ఫర్ అవర్ రూట్స్. పోస్ట్ మోడర్నిజం ఈజ్ యూరోసెంట్రిక్ అండ్ పోస్ట్ మోడర్నిజం ఈజ్ అమెరికన్ సెంట్రిక్ అని అంటాం మనం. యూరోసెంట్రిక్ లో అంటే యూరోపియన్ చైతన్యాన్ని లేదా యూరోపియన్ వలసవాదం యొక్క దృక్పథాలని ప్రధానంగా ఆవిష్కరించుకున్నది ఆధునికత. అమెరికన్ ప్రాధాన్యంతో అమెరికన్ జీవితం ఇచ్చినటువంటి ఒక దృక్పథాలతోటి మలుపు తిరిగింది పోస్ట్ మోడర్నిజం అంటారు. అమెరికన్ ఏంటంటే అనేక జాతుల యొక్క ఒక సమైక్య స్వరూపంగా అమెరికన్ నాగరికత ఇవాళ వెలుగుతోంది. ఇప్పుడు మొదట్లో లేదు, కానీ తర్వాత ప్రతి జాతి కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామికమైనటువంటి అవకాశాలతోటి తన మూలాలను తాను అర్థం చేసుకోవడం కోసం ఇక్కడ ప్రయత్నిస్తోంది. ఇక్కడ చరిత్ర పుస్తకాలు 5వ తరగతి చరిత్ర పుస్తకంలో ఉంటుందన్నమాట. హిస్టరీ అంటే సర్చింగ్ ఫర్ యువర్ రూట్స్ అని. నీ ఇంటి చరిత్రతో నీ దేశ చరిత్ర మొదలవుతుంది. కాబట్టి మీ పెద్దవాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళు మూలాలు ఏమిటి, ఇవన్నీ మీరు నోట్స్ రాసుకు తీసుకుంటారంటే అని పిల్లలకి 5వ తరగతి పిల్లలకి ఒక ఎక్సర్సైజ్ ఉంటుందండి. వాళ్ళకు ప్రాక్టికల్స్ లాగా ఇస్తారు, అలాగే చేస్తారు అన్నమాట. సో ఈ మూలాలను లేకి వెళ్ళటం, మూల స్వరూపాలను అన్వేషించటం అనేది పోస్ట్ మోడర్నిజంలో ప్రధానమైన దృక్కోణం. మరొక దృక్కోణం ఏంటంటే, చాలా కొద్దిగా 1-2 విషయాలు ఇలాంటి ప్రస్తావిస్తున్నందుకు మన్నించారు. మరొక చాలా బలమైన దృక్పథం ఏంటంటే, ప్రతి జాతికి కూడా తనదంటూ నాగరికత ఉందా, దాని మూలాలని గౌరవంగా మనం ఆవిష్కరించుకోవాల్సిన అవసరం ఉందా. అలా ఉండగా ప్రతి జాతి కూడా తనదంటూ ఒక కథ చెప్పే విధానానికి ఉంటుంది. అనగనగా ఒక రాజు, ఆ రాజుకు 7 కొడుకులు, ఇలా మొదలు పెడుతుంది. మన భారతీయ కథా విధానానికి అతి సరళంగా సూటిగా విషయంలోకి వెళ్ళిపోవటం,
ఆ విషయంలో ఉన్నటువంటి సందేశాత్మకత ప్రాధాన్యం ఇవ్వటం ఇలా ఉంటుందన్నమాట. ఈ పోస్ట్ మార్టమిస్టులో అంత సరళమైనటువంటి కథా విధానం నేరుగా తీసుకెళ్ళటం. అదే మనకు మోడర్నిస్ట్ కథా విధానం అట్లా ఉండదనుకోండి. ఏదో ఒక అందమైన ప్రకృతి దృశ్యాన్ని తీసుకుంటూ ఆ ప్రకృతిలో సాయంకాలం పూట ఇతను తను ఇలా ఆలోచించుకుంటూ ఉన్నాడు అని ఇలా మొదలు పెడతాం. లేదంటే కుటుంబ రవరాలు లాంటి వారు ఆ ప్రకృతి దృశ్యాలకేసి వెళ్లకుండా నేరుగా వస్తువులకి ఆ డైమెన్షన్స్ లకి వెళ్ళిపోతూ ఉంటారు. రకరకాల ఒక్కొక్క రచయిత తన ప్రతిభ కొద్ది దాన్ని ఆవిష్కరించుకుంటూ వచ్చాడు. ఈ క్యారెక్టర్స్ పోస్ట్ మోడర్నిస్ట్ నావల్లో క్యారెక్టర్స్ రచయిత యొక్క భావాన్ని చెప్పటానికి ఒక ప్రతినిధి స్వరూపాల్లాగా ఉండి వాటి చేతుల ద్వారా కథను ముందుకు తీసుకెళ్తూ ఉంటాయి. కానీ పోస్ట్ మోడర్నిస్ట్ నవల్లో అంటే థీమ్కు ఏజెంట్స్ కాదు క్యారెక్టర్స్ యొక్క ఆ సంఘర్షణలో నుంచి థీమ్ ఇవాల్వ్ అవుతుంది. థీమ్ ఈజ్ నథింగ్ బట్ a subsequent factor to the thoughts of the characters. వీళ్ళ ఆలోచనలు, వీళ్ళ ఎమోషన్స్, థాట్స్ అంటే ఎమోషన్స్ అన్నమాట. వీళ్ళ వ్యక్తి యొక్క ఎమోషన్స్ ని, అంటే వ్యక్తి ప్రాధాన్యత చాలా ఎక్కువగా ఉంటుంది పోస్ట్ మోడర్నిస్ట్ నావల్. ఇవన్నీ చూసిన తర్వాత నేను పోస్ట్ మోడర్నిస్ట్ నావల్ గురించి చెప్పాల్సి వస్తుంది. తర్వాత కంపారిటివ్ ఇండియన్ లిటరేచర్ లో ఒక భాగంగా ఒక సంవత్సరం నేను స్ట్రక్చరల్ స్టడీ ఆఫ్ మహాభారత్ అనేది ఒక యూనిట్ లాగా పెట్టాను. మా దగ్గర ఏమేమి ఇంగ్లీష్ స్టూడెంట్స్ కూడా జాయిన్ అవుతారు మీకు తెలిసిందే. వాళ్ళందరికీ చెప్పాల్సి వచ్చినప్పుడు ఒక సంవత్సరం మాత్రమే చెప్పాను. 2 తర్వాత అది వాళ్ళకు బరువు అవుతుందని తీసేసాం. 2 ఏళ్ళు అయిన తర్వాత సిలబస్ కమిటీ మార్చేసాం. 94లో ఎప్పుడు పెట్టాను. సో ఆ మహాభారతం గురించి చెబుతున్నప్పుడు కొన్ని ఆలోచనలు నాకు కలిగాయి. ఈ పోస్ట్ మోడర్నిస్ట్ దృక్పథంలో ఈయన చెప్పిన దాన్ని చూసి ఇది ఒక పోస్ట్ మోడర్నిస్ట్ నావల్ గా చెప్పడానికి నాకు గొప్పగా ఉపకారంగా ఉంటుంది, దానికి సంబంధించిన డిఫరెంట్ డైమెన్షన్స్ చెప్పడానికి ఉపయోగకరంగా ఉంటుంది. అట్లా మొదలు పెట్టానండి ఈ పర్వ దీనికి సంబంధించి. పర్వ ఈ సందర్భంలో ఒక మాట మనవి చేయాలి. ఒకసారి గబ్బిటి కృష్ణమోహన్ గారు ప్రసిద్ధ రచయిత వారు వచ్చారు. లక్ష్మణ్ గారు నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయండి. ఏంటంటే అసలు శల్యుడితో మొదలు పెట్టాడు ఏంటంటే మీరు పర్వ అని అన్నారు. మీకు పర్వ ప్రారంభమేది అది అనగనగానే మొదలు పెడుతూ అది మదర దేశం, అక్కడ చంద్రావతి నది, ఆ ఒడ్డులో అక్కడ కూర్చున్నారు, ఆ రాజుకు ఆ దేశానికి రాజు శల్యుడు అని ఇలా మొదలు పెడతానమాట. మద్ర దేశాధిపతి ఇట్లా అనుకుంటూ ఎక్కడో ఉన్నటువంటి మద్ర దేశానికి దీనికి సంబంధం ఏంటంటే అన్నారు. ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడ? నేను చెప్పాను, అయ్యా నాకు భైరప్ప గారు ఎందుకు రాశారో నాకు తెలియదు, నేను అర్థం చేసుకుని చెప్తాను. మనం సినిమాలో చూస్తున్నప్పుడు ఒక సన్నివేశాన్ని చూపిస్తున్నప్పుడు ముందు ఒక లాంగ్ షాట్ నుంచి తీసుకుంటాం, ఒక ఏరియా షాట్ నుంచి అట్లా వచ్చి మిడ్ షాట్లోకి వచ్చి మళ్ళీ క్లోజ్ షాట్లోకి వెళ్తాం. అట్లాగా మహాభారత కథలకి ఈయన అలాగా లాంగ్ షాట్ నుంచి, అంటే మహాభారత ప్రాంతం ఏంటి, గంగా యమున మైదాన పరివాహక ప్రాంతంలో భరత జాతికి సంబంధించినటువంటి భరత గణం. అది వేదాల ప్రకారం అంటే వేదిక్ హిస్టరీ ప్రకారం అయితే అది భరత గణం. అనేక గణతంత్రాల్లో అదొక గణతంత్రం. వాళ్ళు మిగతా వాళ్ళందరికంటే కూడా ఎలా డామినెంట్ గా వచ్చారని అది ప్రధానం. ఇక్కడ రావడానికి ముందు వీళ్ళ గురించి బయట వాళ్ళు ఏమనుకుంటున్నారు అనుకున్నది ఆ పాయింట్ నుంచి నేను తీసుకురావడానికి ప్రయత్నం చేశాను. లక్ష్మీనారాయణ గారు, మనం పర్వ దగ్గర ముందు మన శ్రీనివాస్ గారిని ఒక చిన్న ప్రశ్నతో చర్చలోకి లాగుదాము. శ్రీనివాస్ గారు, భారతం అంటే ధర్మాధర్మ విచక్షణ అని మన పండితులు అంటారు. అబ్బే ఇది దాయాదుల మధ్యలో ఆస్తి తగాదని చప్పరించే వాళ్ళు ఉన్నారు. నిజంగా భారతంలో ధర్మం ఉందా, లేదా ధర్మాన్ని అడ్డం పెట్టుకొని ఆస్తి తగాదాలను తీర్చుకున్నాడా కౌరవ పాండవులు? ఈ భైరప్ప పర్వ నేపథ్యంలో మీరు దీన్ని ఎట్లా చూస్తారు? ఏం చెప్పారు భైరప్ప గారు? పర్వ చదువుతున్నప్పుడు నాకు వచ్చిన మొదటి అనుమానం అదే అండి. ధర్మం అనే మాటకి ఏ రకమైన నిర్వచనం ఇచ్చారు అని. ధర్మం అంటే పాతకాలం నుంచి మనం ఆచరిస్తూ వస్తున్నది ధర్మం అని మొట్టమొదటి అధ్యాయంలోనే శల్యుడి పరంగా చెప్పిస్తారు.
ఆ తర్వాత కొంచెం ముందరికి వచ్చిన తర్వాత నియోగం ధర్మమా కాదా, నియోగం వల్ల జన్మించిన వాళ్ళకి రాజ్యాధికారం ఉండాలా ఉండకూడదా, ఈ ప్రశ్న ఈ ధర్మం డెఫినేషన్కి కీలకమవుతుంది. ఆ తర్వాత కథ కొంచెం ముందరికి వెళ్ళాక ద్రౌపది మాట్లాడుతూ ఉన్నప్పుడు, ద్రౌపది ప్రతివింధ్యుడితో మిగతా ఉప పాండవులతో మాట్లాడుతున్నప్పుడు ప్రతివింధ్యుడు అడుగుతాడు, అమ్మ ధర్మం అంటే ఏంటి అని. ఒక్కసారి సీసా బద్దలైనట్టు బద్దలైపోతుంది ద్రౌపది. ధర్మం అంటే, అవునండి పర్వాలని, రైట్. ధర్మం అంటే ఏంటి? ఆర్యులకి ధర్మం అంటే జూదము, వేట, యుద్ధము, స్వయంవరాల్లోకి వెళ్ళి ఈ భార్యలను తెచ్చుకోవడం అని చెప్తుంది. ఆ మాట వెనకాల చాలా గొప్ప ఆవేదన ఉంటుంది. ఈ ప్రశ్న ఇది ధర్మమా కాదా అనేది మళ్ళీ భీష్ముడి దాకా వస్తుంది. నియోగం వల్ల పుట్టిన వాళ్ళకి రాజ్యం ఇవ్వచ్చా ఇవ్వకూడదా అని కనుక్కోవడానికి వ్యాసుడి దగ్గరికి వెళ్తాడు. వ్యాసుడు అడుగుతాడు, నేను నియోగం చేయడం వల్లనే కదా దృష్టద్యుమ్నుడు పాండురాజు పుట్టాడు, క్షమించాలి, ధృతరాష్ట్రుడు పాండురాజు పుట్టారు. వాళ్ళ తండ్రి ఇప్పుడు ఆ ప్రశ్న నీకెందుకు వచ్చింది అని అడుగుతాడు. పర్వం మొత్తం కూడా ఒక సెంట్రల్ పాయింట్ ఏంటంటే పుట్టుక, దానివల్ల సంక్రమించే అధికారాల చుట్టూ తిరుగుతుంది. పుట్టుక కాదు, యోగ్యత, సంస్కారం. ఇది భైరప్ప గారు చెప్పాలనుకుంటున్నది నాకు అర్థమైనంతలో. మధ్యలో ఒక చోట కృష్ణుడితో ఒక మాట చెప్పిస్తాడు, లోక రూఢియే ధర్మము, దాన్ని అర్థం చేసుకోవడమే ధర్మజ్ఞానము అని కృష్ణుడు అంటాడు ధర్మరాజుతో. ఆ మాట ద్రౌపది స్వాగతంలో వస్తుంది. సో ఈ రెండు విషయాలు చెప్దాం అనుకున్నాను. ఒకటి, లోక రూఢియే ధర్మం, అది ఇవాల్వ్ అవుతూ వస్తుంది, ఒక స్థాణువు లాగా ఉండదు అది. రెండోది, పుట్టుక కాదు, యోగ్యత, సంస్కారం, ఇవి మనిషి యొక్క స్థానాన్ని నిర్ణయించాలి. నాకు అర్థమైనంతలో పర్వలకు సంబంధించినంతవరకు ఇవి రెండు ధర్మపు నిర్వచనాలు. శ్రీనివాస్ గారు, పర్వలో ఒకనొక ఘట్టంలో భీష్ముడు ఇలా వాపోతుంటాడు, కానీన పుత్రుడు నియోగపుత్రుడు వీళ్ళను క్షత్రియులు ఇటీవల హీనంగా చూస్తున్నారు, ఇలా మారిపోతుంటే సనాతన ధర్మం గతి ఏమిటి? చాలా గమ్మత్తుగా ఇప్పుడు కూడా మనము కొన్ని సందర్భాలు మనం అదే మాట అంటాం, ఇట్లా అయిపోతుంటే మన సనాతన ధర్మం గతి ఏమిటి అంటే, ఎప్పటి భీష్ముడి దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఇది ఒక సార్వత్రికమైన పోలిక. అంటే ధర్మం మారుతున్నప్పుడు దీన్ని ఎట్లా వ్యాఖ్యానిస్తారు? ఇది ఆ ప్రశ్న అంత సనాతనము, ధర్మం కూడా అంతే సనాతనంగా వస్తూ ఉంది, మార్పు చెందుతూ ఉంటుంది. ఈ ప్రశ్నలు వస్తూనే ఉంటాయి. కానీ భీష్ముడు చూసినట్టే వాటిని యాక్సెప్ట్ చేయడంలో సామాజికమైన ప్రగతి ఉంటుంది. ప్రశ్న వస్తుంది, దాన్ని హేతుబద్ధంగా పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు నియోగ పద్ధతి వల్ల పుట్టిన ధృతరాష్ట్రునికి ఒక తరం తర్వాత వాడే దుర్యోధనుడు తాను పేచి పెడతాడు కదా, పాండవులు నియోగం వల్ల పుట్టారు కాబట్టి వాళ్ళకు రాజ్య హక్కు లేదు, ధర్మం ప్రకారం నాకే చెందాలి అనేది. అంటే ఒక తరంలోనే అంతటి సామాజిక పరివర్తన చెందిందంటారా? వాల్యూ సిస్టమ్, చేంజ్ ఆఫ్ వాల్యూ సిస్టమ్ అంటే డ్రాస్టిక్ ఉందా? ఒకటే తరం కదా. ఇది ఒక రకంగా అది నిజమేనేమో. అంటే ఇప్పుడు ఒక తరం వెనక్కి వెళ్దాము. వ్యాసుడు కానీన పుత్రుడు, అదే కర్ణుడి వరకు వచ్చేసరికి కానీనత ట్యాబు అయింది. సో అట్లా అయ్యే అవకాశం ఉంటుంది. కాకపోతే దుర్యోధనుడు ఇట్లా వాదించినప్పుడు అందులో నాకు అవకాశవాదం కనిపిస్తుంది. లైక్ క్లెవర్ లాయర్, తనకి అనుగుణంగా తన చుట్టూ ఉండే రాజుల్ని మలుచుకోవడానికి ఆ వాదుని ముందర పెట్టాడు. దేశాల్లో కాలకాలానికి ధర్మం మారుతూ ఉంటుంది. మద్రదేశంలో ఉండే ధర్మం కురు రాజ్యంలో ఉండదు. కురు రాజ్యంలో ఉండే ధర్మం ఉత్తర కురు జాంగలంలో ఉండదు. దేవలోకంలో ఉండే ధర్మం వేరుగా ఉంటుంది.
ఆర్యావర్తం అంతా ఒకే రకంగా లేదు ఆ ఒకే టైంలో. రకంగా లేదు. మీ కేవలం మాట నేను అడ్డు రావచ్చా? ప్లీజ్ చెప్పండి. క్షమించాలి. ఏ పర్లేదు సార్, చెప్పండి. అదే ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను సార్. ఇప్పుడు ఒక తరం తర్వాతనే దుర్యోధనుడు ఎందుకు ఆ నియోగ పద్ధతిని సహించలేకపోతున్నాడు? సరిగ్గా ఇదే నేను శల్యుడి దగ్గర చెప్తున్నప్పుడు ఇదే అంశాన్ని నేను చెప్పబోతున్నాను. ధర్మం అనేది ఎప్పుడు కూడా దేశకాలబద్ధమైంది. మీకు మోనియర్ విలియమ్స్ అంటే స్టాండర్డ్ డిక్షనరీ తీసుకుంటే దాదాపు 32-33 అర్థాలు ఉన్నాయి. దేశ కాలాలను అనుసరించి ధర్మం యొక్క బాహిర స్వరూపం అంటే ఆచారాధిక స్వరూపం మారుతూ ఉంటుంది. ధర్మంలో 2 ఉన్నాయండి. ఒకటి బయటికి కనిపిస్తున్నటువంటి ఆచారాధికాలు చేతలకు సంబంధించింది, లోపల దాని అర్థం, దాని పరమార్థం, దాని సందేశం. ఈ 2 సమాంతరాలుగా ఉంటాయి. ఈ బాహిర స్వరూపం ఎప్పుడూ దేశకాల నిబద్ధంగా మారుతూనే ఉంటుంది, చాలా ఫ్లూయిడ్గా ఉంటుంది. కానీ లోపల ఉన్నటువంటిది మాత్రం స్థిరంగా ఉంటుంది. విత్తనం లాంటిదే. అదే విత్తనం మంచి సారవంతమైన భూమిలో వేస్తే దాని పంట వేరు, అదే విత్తనం కొంచెం సారం లేని భూమిలో వేస్తే దాని పంట వేరు. ఇలాంటిది ధర్మం యొక్క ఇది. నీ కోసం నువ్వు ధరించే ధర్మం, నువ్వు ఎంచుకునే ధర్మం, నీ దృక్పథం ఇక్కడి నుంచే మొదలుపెట్టి నిన్ను శాసించి నీవు అన్నటువంటి మాటకి ఒక అర్థం కల్పించే మొత్తం సమాజం వరకు కూడా ఈ ధర్మస్వరూపం వ్యాపించి ఉంటుంది. ఇక్కడ మహాభారతం జరిగినటువంటి గంగా యమున ప్రాంతంలో బాగా విస్తరించుకుంది మహాభారతం. అంతకు మునుపు యాక్చువల్గా అది హరప్పా నుంచి మీకు ఇంకొక క్షణం తీసుకుంటానండి పరాపాడం గారు. కురుక్షేత్రం మీరు వెళ్ళారంటే కురుక్షేత్రంలో బిర్లా వల్ల ఒక పెద్ద మ్యూజియం డెవలప్ చేశారండి వాళ్ళు, కురుక్షేత్ర మ్యూజియం ఒకటి. దాంట్లో మహాభారతం జరిగినటువంటి సైట్స్ అన్నిటినీ కూడా ఆర్కియలాజికల్ ఎక్స్కవేషన్ సంబంధించింది అవన్నీ నోటిఫై చేస్తూ వచ్చారు. ఒక పెద్ద మ్యాప్ ఉంది. మీకు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ తర్వాత వి గెట్ వాట్ ఈస్ కాల్డ్ పిడబ్ల్యూజీ సివిలైజేషన్. దాన్ని ఇంకో పేరే మహాభారత్ సివిలైజేషన్ అంటాం. మీకు హరప్ప ఇండస్ వ్యాలీ నుంచి దిగి ఇటు హర్యానా నుంచి లోపలికి వస్తూ ఉంటే మెల్లగా మహాభారత్ సైట్స్ మొదలవుతాయి. కొద్దిగా ఉన్నాయి ఇంకా కొన్ని ఇండస్ వ్యాలీ సివిలైజేషన్స్. ఇవి 2 సమాంతరంగా ఉన్న స్థితి కొద్దిగా ఉన్నది. కొద్దిగా ఇట్ ఈస్ ఎ జూనియర్ అన్నమాట. సమాంతర కాకపోతే కొన్ని 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు. ఆ తర్వాత మీకు ఈ గ్యాంగస్ బెల్ట్ అంతా మొత్తం హర్యానా దాటి ఇటు వచ్చిందారంటే మొత్తం గ్యాంగస్ బెల్ట్ అంతా కూడా మహాభారత కల్చర్ బాగా పెరిగిపోయిన సైట్స్ మీకు కనపడుతూ వస్తాయి. అందుకోసమే ఆయన అక్కడ శల్యుడి నుంచి మొదలుపెట్టి ప్రాచీన నాగరికతను ఆయన క్రమంగా వ్యాఖ్యానించడానికి ప్రయత్నం చేశాడు. అందులో మొట్టమొదటి ప్రశ్న ఈ ధర్మానికి సంబంధించింది. అందులో వైవాహిక ధర్మం, సమాజ వ్యవస్థ, వ్యక్తి సమాజం రెండూ కలుస్తున్నటువంటి ఒక చాలా కీలకమైన అంశం వివాహం. ఇది వివాహం అనేది మనం ఒక సంస్థగా డెవలప్ చేసుకున్నాం. వ్యక్తికి వ్యవస్థకి రెండింటి మధ్యలో సమన్వయం, ఒక దృక్పథం చూపించే వ్యవస్థగా మనం వివాహం డెవలప్ చేసుకున్నాం. మీరు మహాభారతంలోనే అష్టవిధ పుత్రులను మీరు చూస్తారు, అష్టవిధ సంతానం. సంస్కృతంలో వ్యాసుడు చెప్పినది వేరు, తెలుగులో నన్నయ్య గారు చెప్పింది వేరు. ముగ్గురిని మార్చేస్తాడు ఆయన. నేను దాని మీద విడిగా ఒక వ్యాసం కూడా రాశాను. అష్టవిధ సంతానాల్లో అప్పటి కాన్సెప్ట్ వేరు, ఇప్పటి కాన్సెప్ట్ వేరు. కానీనుడు ఇది ఒకటే. ఇప్పుడు కానీనుడు చాలా కాలం మనకు తాపిదారు చెప్పిన ప్రకారం అయితే తోడు పెళ్లి కొడుకు కూర్చుంటాడు చూడండి, అది కానీన సంప్రదాయానికి గుర్తు అన్నమాట. ఋతుధర్మం వచ్చిన తర్వాత, ఋతుక్రమం ఏర్పడిన తర్వాత అమ్మాయి ఋతువు నేల మీద పడితే ఆ నేల కుంగిపోతుంది అని, నేల యొక్క సారం హరించుకుపోతుంది అని విశ్వాసం. మీ కామాఖ్య టెంపుల్ నేను ఇంకోటి ట్రాన్స్లేట్ చేశాను, ఇంద్ర గోస్వామి గారిది విషాద కామరూప. ఆ కామాఖ్య టెంపుల్ దగ్గర ఆ మొత్తం ప్రాంతంలో దాని గురించి చాలా హైలైట్ చేస్తారు. ఇప్పుడు కూడా మనం సపరేట్ గా చాప వేసి కూర్చొని పెట్టడం అనేది భూమికి తగల కొడుతాడు అయినది. అలాంటి సంప్రదాయం దాంట్లోనే శల్యుడి భాగంలో మొట్టమొదటి భాగంలో అదే ఫోకస్ చేస్తారు. అక్కడ నుంచి స్టార్ట్ చేస్తాడు. అంటే
ధర్మ యొక్క మిగతా స్వరూపాలన్నీ ఒక ఎత్తు, ఈ వైవాహిక అనుబంధాలకు సంబంధించినటువంటి అతి కీలకమైన ఆ స్టీరింగ్ ఒక ఎత్తు. ఎందుకంటే ఇది చాలా ఎమోషనల్ ఇష్యూగా మారుతుంది. దాని నుంచి స్టార్ట్ చేసినటువంటి ఒక పెద్ద యుద్ధంగా తయారైపోయింది. మహాభారతంలో 2 వర్గాలు. దుర్యోధనుడు ఈయన దగ్గరికి వస్తాడు, బలరాముడి దగ్గరికి, అంటే వాళ్ళ నాన్న దగ్గరికి వస్తాడు. వాళ్ళ మొట్టమొదటి మీ సైన్యం మాకు ఇవ్వండి. నేరుగా కృష్ణుడి దగ్గరికి, మన సినిమాల్లో కథల్లో వీటిలో కృష్ణుడి దగ్గరికి వచ్చినట్టు ఉంటుంది. అక్కడ పెద్ద ఆయన దగ్గరికి వెళ్తాడు. వాళ్ళందరూ కుల పెద్దలు అందరూ ఉండంగా ఆయన వాదన వినిపిస్తాడు. మొట్టమొదటి బేసిక్ పాయింట్ ఇదే, నువ్వు ఎవరి సంతానం అన్న దానికి పట్టాభిషేకం జరగాలి. ఇప్పుడు కురువంశానికి సంబంధించిన సంతానం ఎవరు అంటే ఆ పెద్ద ట్రాన్స్ఫర్మేషన్ స్టేజ్ ఒకటి వచ్చిందనమాట. ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఏజ్ లో 2 వర్గాలుగా మొత్తం అక్కడ ఆనాటి భారతావని తీరిపోయి పరస్పర సంఘర్షణలు ఎదిరింది. లేకపోతే అది కొన్ని అంటే ధర్మాన్ని కాపాడు కోసం. నాకు ఇంకొకటి ధర్మం అన్నప్పుడు నేను సూటిగా ఒక ప్రశ్న వేస్తాను. ధర్మరాజు గారి మనువుడు పట్టాభిషేకం చేసుకోకుండా, ధర్మరాజు పక్షం గెలవకుండా, ధర్మరాజు గారి మనువుడు పట్టాభిషేకం చేసుకోకుండా రాజా సుయోధన్ గెలిచి ఉంటే ఇక్కడ దీంట్లో ధర్మం గురించి ఎలా చెప్పి ఉండేవారండి? నా మట్టుకు నాకు ధర్మరాజు కంటే సుయోధనుడు చాలా గొప్ప పాత్ర. మొన్ననే మా నాగపద్మిని గారు రాశారు. పుట్టపర్తి నారాయణచార్యులు గారు సుయోధనుని ఒక ట్రాజిక్ హీరోగా తీసుకొచ్చి వెస్ట్రన్ ట్రాజిడీ పాత్రలో ఒక పెద్ద నాటకం రాశారని. ఆయన దర్శనానికి ముందు ఆయన పాదాభివందనం. వాడు ఉన్నదాని పట్ల చాలా నిష్ఠగా వాడు తంటాలు పడ్డాడు. సరే, దాన్ని ఒక పెద్ద ఇష్యూగా, నేషనల్ ఇష్యూగా మార్చాడు. ఇప్పుడు మనం సమకాలీనంగా చూస్తున్నది అదే కదా, ఒకదాని ఇష్యూ డెవలప్ చేసుకోవడం అనేది. కానీ బట్ ఇట్ ఇన్ ఏ డిఫరెంట్ వే. ఇంకొక ముఖ్యమైన అంశం లక్ష్మీనారాయణ గారు దగ్గర పరాశరుడు అనుకుంటే భీష్మునితో అంటాడు, హాయిగా చక్కగా నువ్వు బ్రాహ్మణుడు అయిపో, మీ చిన్నాన్న దేవాపి భార్గవగోత్రంలోకి వెళ్ళిపోయాడు కదా. అట్లాగే పరశురాముడు కానీ, ద్రోణాచార్యుడు కానీ, అశ్వత్థామ కానీ, కృపాచార్యుడు కానీ బ్రాహ్మణులు అయి ఉండి కూడా ధనుర్విద్యా పారంగతులు ఒక క్షత్రియుల్లాగా వాళ్ళు చేస్తారు. మూడవది ఇంకొక పాత్ర ఏమంటదంటే, మేము వైశ్యులాగా వ్యవసాయం చేసుకుంటాము, మాకెందుకు ఈ యుద్ధం అంటారు. మధ్యలో సూతులు ఉంటారు, క్షత్రువులకు మిగతా కాపులో పుట్టిన కులమని భైరప్ప గారు అన్నారు. మన కడూరు భాస్కరన్ గారు ఇంకొక డెఫినేషన్ ఇచ్చారు. అంటే అప్పటికి ఇంకా భారతం టైంకి ఈ చాతుర్వర్ణ వ్యవస్థ కుదుటపడలేదంటారా? ఎందుకంటే మనకి ఎక్కడ శూద్రులు కనపడరు, బ్రాహ్మణులు క్షత్రువులు బ్రాహ్మణులాగా వైశ్యులు వ్యవసాయం చేసే పరిస్థితులు ఉన్నట్టుగా మనకు అక్కడ కనపడతాయి. అంటే ఈజీగా ఒక కులం నుంచి ఇంకో కులంలోకి వెళ్ళొచ్చా, వెళ్ళగల పరిస్థితులు అప్పుడు ఉన్నాయా? నిస్సందేహంగా ఆనాటికి చాతుర్వర్ణ వ్యవస్థ ఏర్పడలేదు. శూద్రులు అంటే బాండెడ్ లేబర్ మాత్రమే. శూద్రులు అంటే బాండెడ్ లేబర్ మాత్రమే, వాళ్ళకే అస్తిత్వం లేదు. నిజం చెప్పాలంటే అప్పటికి అంటరాని వారే. ఇతర గుంపుల మీద వీళ్ళు దండయాత్ర చేసినప్పుడు పట్టుబడిన వాళ్లే శూద్రులుగా ఉన్నారు. వాళ్ళ ఇంట్లో సేవకులుగా మాత్రమే, వృత్తులుగా మాత్రమే పనిచేస్తూ వచ్చారు. వాళ్ళకు పట్టుబడి తప్పించుకోవడానికి అంటే వాళ్ళకు అంటే అప్పుడేంటి మనకు ఆరియన్ ట్రైబ్స్ అండ్ ముండో ఆరియన్ ట్రైబ్స్ అని ఒకటి ఉంది. ముండో ఆరియన్ ట్రైబ్స్, ముండో ఆరియన్ ఆస్ట్రో ఏషియాటిక్ ఫ్యామిలీ, మధ్యప్రదేశ్ ఇవన్నీ ఉన్న ఫ్యామిలీస్ అదే వాళ్ళు. ఆ తర్వాత ద్రవిడియన్ ఫ్యామిలీ, మనకు లాంగ్వేజ్ ఫ్యామిలీస్ తెలిసిందే కదా ఇండియాలో. ఈ వైశ్యులు మీరు తెలుగు భాగవతం చూడండి, పోతన గారి భాగవతం చూసుకుంటే పోతన గారి భాగవతంలో చాలా ఆనెస్ట్ గా రికార్డ్ చేస్తాడు ఆయన. కృషి, పశురక్ష, ఈ రెండు అంటే వ్యవసాయం, పశువు రక్ష, ఈ రెండు కూడా వైశ్యుల వృత్తి అని. అంటే పోతన గారి కాలం నాటికి ఉందని కాదు, పోతన వ్యాసుల్ని యథాతథంగా తీసుకొచ్చాడు నేను. సరే, భాగవతం రాసిన వ్యాసుడు ఎవరు, భారతం రాసిన వ్యాసుడు ఎవరు అనే ప్రశ్న మళ్ళీ వేరే, అది చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. చాలా వాటికి మహాభాగవతానికి భారతానికి మధ్యలో చాలా కాలం ఉంది అనే మాట వాస్తవం. అంటే భాగవతం వచ్చే నాటికి కూడా చాతుర్వర్ణ వ్యవస్థ లేదు. వీళ్లలో
ఉన్నత వర్గాలు అంటే బ్రాహ్మణులు మొట్టమొదటిలో వాళ్ళు లీడర్షిప్ వాళ్ళదే. అంటే పురోహితుడు అనేవాడే రాజుగా ఉండేవాడు. ఆ తర్వాత మీకు గ్రహకూటంలో కూడా బృహస్పతి, జూపిటర్ మొట్టమొదట ఆయన సెంటర్ అన్నమాట. తర్వాత ఆదిత్యుడికి వెళ్ళింది, సూర్యుడికి. అవన్నీ మీకు ఒకదానికి ఒకటి రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఇవన్నీ. అయితే అక్కడ ఇది ఇక్కడ సారీ బ్రాహ్మణులు సెంట్రల్ లీడర్స్ గా ఉన్నప్పటి నుంచి వాళ్ళు వైదిక విద్యలను వాళ్ళు రక్షించుకోవాలంటే బహుశా ఉపనిషత్ కాలం నాటికి, అంటే థర్డ్ ఫేజ్ ఆఫ్ అంటే వైదిక్ ఏజ్. సెకండ్ ఫేజ్ లో వరకు కూడా బ్రాహ్మణ్స్ ఫర్ లీడర్స్. ధనుర్విద్యలు ఏమిటి, ప్రతి విద్య కూడా వాళ్లే. ఇప్పుడు కూడా ధనుర్విద్యను వాళ్ళు నేర్పిస్తేనే వీళ్ళకి వచ్చింది, వీళ్ళ దగ్గరనే నేర్చుకుంటూ ఉండేవాళ్ళు. ఆ తర్వాత సెకండ్ ఫేజ్ కి వచ్చేటప్పుడు కొద్దిగా ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది. ఋగ్వేద పీరియడ్ మనం 3 దశలో తీసుకుంటాము. ఆ వేదిక్ పీరియడ్ సెకండ్ ఫేజ్ లో కొద్దిగా మార్పు వచ్చింది. థర్డ్ ఫేజ్ అంటే ఉపనిషత్స్ వచ్చేటప్పటికి మొత్తం ఈ 2 వర్గాల మధ్యలో తేడా వచ్చింది. క్షత్రియాస్ అనేవాళ్ళు వాళ్ళు రూలింగ్ కి ఒక ప్రొటెక్టర్ క్లాస్ వేరు, ప్రిసెప్టర్ క్లాస్ వేరు అనేది 2 వచ్చింది. ఈ ఇద్దరు ప్రిసెప్టర్ అండ్ ప్రొటెక్టర్ వీళ్ళిద్దరూ కలిసి సృష్టించినటువంటి నాగరికతే మన మొత్తం భారతదేశపు నాగరికత, హైందవ నాగరికత అని గ్రేట్ ఆనంద కుమార్ స్వామి గారు చెప్పారు. కాబట్టి అలా వెసులుబాటు ఉండేదా సార్ భారత కాలంలో? అయ్యా, కులాలను మార్చుకునే వెసులుబాటు ఉన్నదా భారత కాలం? మాట అక్కడ కులాలనే మాటకి ఆవిర్భావం లేదు కదంటే. ఇక కులాలు అనేది మీకు ఎప్పుడు వచ్చిందంటే వర్ణాలు అంటే వర్ణం. బ్రాహ్మణ వర్ణం అనే కాన్సెప్ట్, వర్ణం అనే కాన్సెప్ట్ బాగా ఉన్నది అంటానికి కూడా దాఖలాలు లేవు. మహాభారతంలో బాగా వర్ణాల గురించి ఉన్నది. ఆ బ్రాహ్మణ వర్ణం అంటే ఇవన్నీ బ్రాహ్మణ ఆధిపత్యం గురించి ఎక్కువ వర్ణనలు ఉన్నాయి. ఆ తర్వాత భారతంలో, తెలుగు భారతంలో కూడా అదే వచ్చిందని కొందరు అంటారు. కాదు, ఫిల్టర్ చేయబడ్డది అనేది దాన్ని కొంచెం క్రిటికల్ గా చూసిన వాళ్ళకి. ఒక్క మాట పడాలి గారు, సూతులు అనే మాట వచ్చింది చూడండి. సూత ఈజ్ ద ఫస్ట్ శూద్ర. ఈ బ్రాహ్మణులకి క్షత్రియులకి కింది జాతుల వాళ్లతోటి సంపర్కం ఏర్పడ్డగా ఈ దస్య జనంతో, దస్యులని అందాం వాళ్ళని, శూద్ర అనే మాట కూడా అక్కడ లేదు. ఆ దస్య జనంతో సంపర్కం ఏర్పడగా పుట్టినటువంటి వాళ్ళు సూతులు. వీళ్ళకేంటి అగ్రవర్ణాల నుంచి పుడుతున్నారు కాబట్టి వీళ్ళకి అగ్రవర్ణాల కొంచెం ప్రతిపత్తి, వీళ్ళకు హయ్యర్ ప్రతిపత్తి ఇచ్చారు. దస్యుల కంటే వాళ్ళ రథాలు తోలటం, వాళ్ళ చరిత్రను చెప్పటం, వీటికి వీళ్ళకి అసైన్ డ్యూటీస్. సో సూత ఇస్ ద మహాశూద్ర, ఫస్ట్ మహాశూద్రుడు అనమాట. సో అక్కడికి అంతవరకే ఉన్నది. కానీ మూడో సమాజం వైశ్యులు అంటే బయట మనం ప్రవేశించడం అనే దాంట్లో ఉంచండి. టు ఎంటర్ అంటాం. విష్ అంటే టు ఎంటర్ అని, అంటే బయట ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు, బయట క్షేత్రానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేసేవాళ్ళు మాత్రమే వైశ్యులండి. వాళ్ళు తర్వాత ఉత్పత్తి, వాణిజ్యం అనేది అప్పటికి రాలేదు. మీకు అర్లీ అంటే దిస్ ఇస్ కాల్డ్ ప్రీ హిస్టరీ. ప్రీ హిస్టరీ దశ దాటిపోయి అర్లీ హిస్టరీ ప్రారంభమైన కాలంలో, బహుశా నేను అనుకోవటం గుప్తుల కాలం అని అనుకుంటాను, ఈ టైంలోకి వచ్చేసరికి మనకు వీళ్ళు రావటం మొదలు పెట్టారు. శూద్రులు డామినెంట్, అంటే ముఖ్యంగా యుద్ధాలు, బయట దేశాలతో యుద్ధాలు ఎక్కువ జరిగేటప్పుడు గణతంత్ర వ్యవస్థలో ఉన్నటువంటి ఆ ప్రశాంత స్థితి నుంచి మారి బయట వాళ్ళతో యుద్ధాలు మనకు సంభవిస్తున్నప్పుడు, సైన్యం యొక్క అవసరం పెరుగుతున్నప్పుడు వీళ్ళు రావటం జరుగుతూ వచ్చింది. అప్పుడు 4వ వర్ణానికి ఒక ప్రతిపత్తి ఏర్పడటం జరుగుతుంది. యుద్ధ కాలంలో వాళ్ళు సైనికులు, మిగిలినప్పుడు వాళ్ళు జీవనభృతి కోసం, జీవిక కోసం వాళ్ళకి వ్యవసాయం ఇవన్నీ ల్యాండ్ ఇచ్చేసి దున్నుకొని బతుకంటేనే వాళ్ళు చెప్పడం రాజులంతే. మనకు మొన్నటిదాకా కూడా మేరలు అనేది పల్లెటూరులో ఉండేవి, డబ్బులు ఇచ్చేది కాదు, వాళ్ళకి వ్యవసాయ ఉత్పత్తుల నుంచి వాటికి ఇచ్చేవాడు అనమాట. ఇది తర్వాత అర్లీ హిస్టరీ పీరియడ్ లో, అంటే ప్రీ హిస్టారిక్ పీరియడ్, హిస్టారిక్ పీరియడ్. మగధలో మనకు ఆ ఇండికా డేట్ క్లియర్ గా తెలిసినప్పటి నుంచి దానికి హిస్టారికల్ పీరియడ్ గా మనం లెక్కేస్తాం. అవరికి హిస్టరీ బిగిన్స్ విత్ మగధ అనడానికి కారణం అదే. ఆ తర్వాత పీరియడ్ లో మనకు అర్లీ హిస్టరీ పీరియడ్ స్టార్ట్ అవుతుంది.
పర్వ కూడా ఈయన చాలా జాగ్రత్తగా తీసుకొచ్చాడు. ఆ మగధ హిస్టరీకి హస్తినా హిస్టరీకి ఆ క్లాషెస్ ని చెప్పడానికి చాలా జాగ్రత్తగా తీసుకున్నాడండి. అందుకోసం జరాసంధుడి కథ మీకు అదంతా ఉంది చూడండి, రాజసూయాగం చేస్తున్నప్పుడు. అప్పటిదాకా అది డామినేషన్ ఈ రెండింటి మధ్యలో. ఈయన ఆ ప్రీ హిస్టరీని హిస్టారిక్ పీరియడ్ ముందు ఉన్నటువంటి ఆ దశని, చాలా అర్లీ ప్రీ హిస్టరీని, దీన్ని చాలా జాగ్రత్తగా ముడివేయడానికి భైరప్ప గారు గొప్ప ప్రయత్నం చేశారండి. కొంచెం చారిత్రక దృష్టిలో చూస్తే శ్రీనివాస్ గారు, భైరప్ప గారు పర్వ రాసిన తర్వాత ఉదారవాదులంతా కూడా, అంటే ఆధునిక భారత ఉదారవాదులంతా కూడా ఆయన ఆకాశానికి ఎత్తేసిండ్రు. అంటే లక్ష్మణ గారు చెప్పినట్టు ఒక డైఫికేషన్ కానీ, ఒక మిస్టిఫికేషన్ కానీ, అంటే ఎక్కడ దైవాంశ కానీ మహిమల సంబంధం లేకుండా భారతాన్ని నేలకు దించి ఒక మామూలు మనిషి భాషలో చెప్పాడని చెప్పి ఉదారవాదులంతా సంతోషించారు. కానీ ఆ తర్వాత ఆయన రాసిన సార్థ క్యారవాన్ కానివ్వండి, ఆవరణ కానివ్వండి, ఇది రాసిన తర్వాత ఇదే ఉదారవాదులు అంటే మన అనంతమూర్తి గారు కానీ, లేదంటే గిరీష్ కర్నాడ్ గారు కానీ చాలా యుద్ధాలు చేశారు. అంటే మీరు రాసింది చాలా డేంజరస్, అంటే భైరప్ప గారు ఏమంటారు, సత్యం అనేది నిప్పు లాంటిది, మనం దాని మీద పరదా వేయద్దు అంటాడు. అంటే అది మహాభారతమైన హిందూ మత మిస్టిఫికేషన్ తీసేసినా లేదు, మీద దండయాత్రల వల్ల హంపి కానీ లేకపోతే కాశీ టెంపుల్ కానీ ధ్వంసం చేసిన నిజంగా చెప్పాలని తర్వాత అంటాడు. ఈ పరిణామంలో మీరు ఎట్లా చూస్తారు భైరప్ప గారి పాత్రను? నేను భైరప్ప గారి విషయంలో ఏమనుకుంటానంటే, హీజ్ అ కాంప్లెక్స్ క్యారెక్టర్. తన వ్యక్తిత్వంలో చాలా సంక్లిష్టత ఉంటుంది. ఆయన పర్వ రాసినప్పుడు చాలామంది తలకెత్తుకున్నారు, దాటు నవల్ని కూడా ఎత్తుకున్నారు. ఎందుకంటే ఇది ఒక రకం ఆలోచన ధోరణికి, మార్క్స్వాదం కావచ్చు, లేదు అభ్యుదయవాదం కావచ్చు, దానికి అనుకూలంగా ఉంది అని అనుకున్నప్పుడు ఆయనకి చాలా మంచి పేరు వచ్చింది వీళ్ళ నుంచి. అయితే ఆయన ఎప్పుడు కూడా మార్క్స్ దృక్పథంతో రాయలేదు, అభ్యుదయవాదిగా ఉండాలని రాయలేదు. ఆయన ఫోకస్ సత్యం మీద ఉండింది, సౌందర్యం మీద. తన ఆలోచనను ఆయన భారతీయ దృక్పథంగా ప్రకటించుకుంటాడు. ఆ రకంగా తను రాస్తూ వచ్చినప్పుడు, సార్థ రాసినప్పుడు, లేదు ఆవరణ రాసినప్పుడు, తను ఏదైతే సత్యమని చెప్పాడో దాన్నే ఆయన ప్రతిపాదించాడు. కొన్నిసార్లు మనకి ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు యానా అని ఈ మధ్యలో ఒక నవల వచ్చింది. యానా అనే నవల మీద చాలామంది స్త్రీవాదులకి కోపం వచ్చింది. ఎందుకంటే ఆయన చెప్పేది సూటిగా దాన్ని వెంటనే యాక్సెప్ట్ చేయడం కష్టం, అందులో కొంత తిరోగమన వాదం ఉందని మనకు అనిపించవచ్చు. కానీ హీఈస్ కమిటెడ్ టు వాట్ హీఈస్ సీయింగ్ యాస్ ట్రూత్. తను సత్యమని నమ్మిందని చెప్తూ ఉన్నాడు. మరీ ఇటీవల కాలంలో వచ్చిన ఉత్తరాఖండ్ విషయంలో కూడా ఈ విధంగా అయితే ఆవరణని ఇది రైటిస్టులు నెత్తి మీద పెట్టుకున్నారో, ఉత్తరాఖండ్ ఆ విధంగా నెత్తిలో పెట్టుకోలేదు. ఆ పాటికే ఫెమినిస్టులు కొంచెం ఆయన పట్ల విసిగిపోయి ఉన్నారు కాబట్టి వాళ్ళు దాన్ని ఆదరించలేదు. బట్ తను నమ్మింది సత్యమని ఏదైతే అనుకున్నారో దాన్ని నిర్భయంగా చెప్తూ వస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ సార్. లక్ష్మీనారాయణ గారు, కృష్ణుడు లేకుంటే మహాభారతం లేదు. ఆయన గురించి మనం మాట్లాడుకోకుంటే మహాభారతం పూర్తి కాదు. ఇది మా శ్రీశైల్ రెడ్డి గారి గురించి ప్రత్యేకంగా అడుగుతున్నాను నేను. లక్ష్మణ గారు ఉన్నారా? అయితే 18 సంవత్సరాలు కృష్ణుడా? ఆయనకి కృష్ణుని వీరాభిమాని. ఆయన కృష్ణులాగా ఉన్నాడు, నేపథ్యంలో ఉన్నవాడు కృష్ణుడు అన్నమాట. ఆయన కూడా కృష్ణుడే, తెర వెనక తెర ముందు కూడా కృష్ణుడే శ్రీశైల్ రెడ్డి, అభినవ కృష్ణుడు. అయితే 18 సంవత్సరాలకే కంసుని చంపి, జరాసంధుని 20 సంవత్సరాలకి ముప్పు తిప్పలు పెట్టి, మధుర నుంచి ద్వారకకు పోతున్నప్పుడు అందరూ కూడా వెన్ను తిప్పుతున్నావని అన్న, బలరాముని వీరుడు కావనన్న నిందనంతా తన మీద వేసుకొని
తిట్లు శాపనార్థాలు భరించి కూడా ద్వారక నిర్మించి ఒక సామ్రాజ్యం లాంటిది, యాదవ సామ్రాజ్యం లాంటిది నిర్మించి తర్వాత పాండవుల పక్షం వచ్చి అసలు భారతము చరిత్రలోనే కని విరి ఎరగనంతటి మహాయుద్ధాన్ని ప్రేరేపించి అత్యంత భీభత్సమైన ముగింపుకు కారకుడై చివరికి ద్వారక కూడా సముద్రంలో మునిగిపోయి అతి విషాదాంతంగా ముగుస్తుంది. అంటే అదొక ఎనిగ్మాటిక్ క్యారెక్టర్లా కనపడతాడు. ఒక సూటి ప్రశ్న, ఇంత కృష్ణుడు అంటే ఎవరు మహాభారతం కాంటెక్స్ట్ లో? ఆయన ప్రయోజనాలు ఏంటి? ఎందుకు ఆ మహాభారత యుద్ధాన్ని ప్రేరేపించాడు? ఆయన ప్రవర్తించిన విధానానికి ఏదైనా ఒక ఏమంటారు ఏకసూత్రత ఉందా మొత్తం మహాభారతం మొత్తం మీద? మీరు నా స్థాయికి మించిన ప్రశ్న అడిగారు. ఎందుకంటే మహాభారతాన్ని క్షుణ్ణంగా చదువుకున్నంత మాత్రాన కృష్ణుడు అర్థమవుతాడని నేను. మహాభారతంలో కనిపించే కృష్ణుడు ఒక కల్చర్ హీరో. ఈ దేశంలో ఉన్న నాగరికత, మన దేశం యొక్క నాగరికత ఏమిటంటే కల్చర్ హీరోస్ పట్ల ఒక వర్షిప్ భావం మనకు ఉంటుంది, అత్యంత పూజభావం. వాళ్ళని పూజిస్తాం. మహాభారతంలో గొప్ప కల్చర్ హీరోస్ అంటే కృష్ణుడు, భీష్ముడు. అందుకోసమే కృష్ణ చైతన్యాన్ని జరుపుకుంటున్నాం. ఈయన భీష్మ ఏకాదశి వర్గం ఈయన కూడా జరుపుకుంటోంది. అందరూ కాకపోవచ్చు కానీ చాలా మంది భీష్మ ఏకాదశి జరుపుకుంటున్నారు. అట్లాగే మరో గొప్ప కల్చర్ హీరో భీముడు. దేశంలో చాలా చోట్ల భీముని పూజిస్తారు. కొత్తగా పెళ్ళైన ముఖ్యంగా మీరు ఉత్తర ప్రాంతంలో, ఉత్తర భారతదేశంలో హస్తి నుంచి ఆ పైకి వెళ్తే పెళ్ళైన తర్వాత అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చేటప్పుడు భీముడి దగ్గరికి వెళ్ళి, అంటే భీమ పూజ చేయించి, ఆ వ్రతం లాంటిది భీమ వ్రతం ఒకటి చేయించడం అనేది ఒక పద్ధతి అన్నమాట. దీని గురించి మీకు చాలా చక్కటి రెఫరెన్స్ వస్తాయి. లిటిల్ ఇండియా అని మా మిత్రుడు పంకజ్, ఆయనకి ఎన్టీఆర్ విజ్ఞాన ట్రస్ట్ అవార్డు కూడా ఇచ్చారు. పేరు మర్చిపోయిన స్ట్రైక్ కావడం. పాండిచ్చేరిలో ఉంటారు ఆయన, ఇంగ్లీష్ ప్రొఫెసర్, గొప్ప జర్నలిస్ట్. ఆయన లిటిల్ ఇండియా అని ఇంగ్లీష్లో పుస్తకం కూడా రాశాడు. దేశమంతా తిరిగి మహాభారతకు సంబంధించిన టెంపుల్స్, వాటి కథలు ఎక్కడ ఉన్నాయి, ఏమిటి ఉన్నాయి మొత్తం రికార్డ్ చేశాడు. భీమా టెంపుల్స్ మీకు చాలా ఎక్కువ కనపడతాయండి. సరే, ఈ కల్చర్ హీరోస్లో కృష్ణుడి క్యారెక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు కల్చర్ హీరోస్ను వర్షిప్ చేస్తాం కదా మనం. అంత మునుపు రాముడిని, ఆ తరంలో కృష్ణుడిని వర్ణించి చేసినట్లు ఇది ఆ హీరో వర్షిప్ అనేది ప్రారంభించిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా దాని కథలు పెడుతూ చెప్పడం మొదలు పెడతారు. మనకు అంతదాకా మొన్నటి గాంధీ గారి గురించి కూడా కల్చర్ హీరోగా, ఇప్పుడు గాంధీ జయంతి అన్నది బాగుంది. ఇంకొద్ది కాలం పోయిన తర్వాత ఇప్పటికే ఆయన కారణ జన్ముడు అని చెప్తారు. ఇప్పుడు దురదృష్టం కొద్దీ మనం ఈ కలోనియల్ వాదం నిర్మించినటువంటి దృక్పథాల్లో పడిపోయాం. కానీ లేకపోతే గాంధీ పురాణం రాసేటప్పుడు తప్పనిసరిగా భూదేవి విష్ణువు దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆయన వేస్తే, నేను ఈసారి యుద్ధంతో కాదు శాంతితో మనకు ఈ దేశానికి మేలు చేస్తానని విష్ణువు కొత్త అవతారం ఎత్తి ఈయన వచ్చినట్టుగా మనకి ఇంకో పురాణ కథ వచ్చిండేది. సో ఈ మిథిఫికేషన్ అనేది నార్మల్గా జరుగుతూ ఉంటుంది వీటిలో. ఇలాంటి మిస్టిఫికేషన్ అండ్ మిథిఫికేషన్ సందర్భాలు రెండు శక్తుల మధ్యలో ఈనాటి కాలంలో నిలిచి మనం కృష్ణుని గురించి ఎట్లా చెప్పాలన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే కృష్ణుడిని దైవంలాగా పూజిస్తున్నట్టు దానికి అలవాటు పడిపోయింది, మన సైకి దానికి అలవాటు పడిపోయింది. దట్స్ పార్ట్ ఆఫ్ అవర్ కలెక్టివ్ సబ్ కాన్షియస్ స్టేట్. ఇక మన కాన్షియస్గా ప్రశ్నలు, ఒక ప్రశ్న వెళ్ళడానికి ముందు అన్కాన్షియస్గా బోల్డ్ అని ఉంటాయి, అనుమానాలు లీలగా దొరుకుతూ ఉంటాయి. ఏ కృష్ణుని మనం తీసుకోవాలి? మహాభారత కృష్ణుని తీసుకోవాలా, భాగవత కృష్ణుని తీసుకోవాలా? సో ఇదేది అర్థం కాకుండా ఉంటుంది అన్నమాట. కల్లూరు భాస్కర్ గారు అంటారు ఆయన పుస్తకం. ఇలాంటి పరిస్థితుల్లో చెప్పడం కష్టం. కానీ పర్వ వరకు ఆయన జాగ్రత్తగా అన్వయం చేసి
నాకు నేను ఎప్పుడు పర్వం గురించి పెద్ద ఆయనతో భైరప్ప గారితో డిస్కస్ చేయలేదండి. ఒకే ఒక సందర్భం మిత్రులందరికీ చెప్పాలి. నేను 2007లో ద్రవిడ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఉన్నప్పుడు యూనివర్సిటీ ఫౌండేషన్ డేని లెక్చర్స్ సపరేట్గా ఏర్పాటు చేసి ఆ సంవత్సరం భైరప్ప గారిని పిలిచాను. పర్వ గురించి చెప్పండి అని అన్న, ఇంకేమీ అనలేదు. ఆయన ఒక వాక్యం చెప్పాడు, అంటే చాలా పరమ ప్రామాణికమైన వాక్యం, చాలా సత్యపూర్వకమైన వాక్యం. నేను వ్యాసుడు చెప్పని స్పృశించిన అంశాన్ని దేని నేను పర్వాలో చెప్పలేదు, కానీ వ్యాసుడు చెప్పినట్లుగా ఏదీ చెప్పలేదు. వ్యాసుడు చెప్పిన దాన్ని యాజ్ ఇట్ ఈస్గా నేను చెప్పలేదు, కానీ చెప్పని దాన్ని మాత్రం నేను చెప్పలేదు. ఇది ప్రమాణపూర్వకంగా నేను చెప్పగలనని ఆయన మీటింగ్లో చెప్పి వరుసగా చెప్తూ వచ్చాడు. అంటే ఆ కథను మళ్ళీ పునర్దర్శించాడు. కృష్ణుడు బేసికలీ ఒక డిప్లొమాటిక్ హీరో. మీరు మహాసామ్రాజ్యాన్ని నిర్మించారన్నారు. మగధ, తూర్పు వైపునటువంటి మగధ నుంచి, ఉత్తర భారతంలో తూర్పు వైపునటువంటి మగధ నుంచి పారిపోయాడు కృష్ణుడు ఆ దండయాత్రలు తట్టుకోలేక. పడమటి వెళ్ళాడు. ద్వారక ఇంకెవ్వరూ చూడని విధంగా ద్వారకని ఎందుకు నిర్మించారన్నది భైరప్ప గారు చాలా గొప్ప ఆన్సర్ ఇచ్చాడు. ఒక ఆర్థిక సామ్రాజ్యాన్ని సృష్టించడం కోసం, ఆర్థిక సామ్రాజ్యాన్ని సృష్టించడం కోసం, బయట దేశాలకి ఎగుమతుల కోసం బాగా అనుకూలంగా ఉంటుందని చెప్పి ద్వారకని నిర్మించాడు అక్కడ అన్నాడు. ఆ బయట దేశాలకి ఎగుమతులు వేయడానికి లైట్ హౌస్ ఇవన్నీ చెప్పారు. ఇప్పటికీ ఉన్నటువంటి లైట్ హౌస్ ఆధారంగా ఆయన చారిత్రక సంశోధన చేసింది. ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ మొత్తం తీసుకొని ఆయన పర్వ రాశారండి. సో ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాడు. ఇంకొక ప్రశ్నతో మనం చివరిలోకి వస్తున్నాము లక్ష్మీనారాయణ గారు. అయితే కల్లూరు భాస్కరం గారు తన పుస్తకంలో మహాభారతము మంత్రకవడం చేస్తే మహాభారతం మనది అనే పుస్తకంలో కృష్ణుడు సోషల్ ఇంజనీరింగ్ ఆద్యుడు, 8 మంది భార్యలంటే అనార్య తెగల నుంచి తను చేసుకొని సామ్రాజ్యం భారతావని సుస్థిరతకు, అంటే ఆర్య అనార్య తెగల మధ్యలో ఒక రకమైన ఈక్విలిబ్రియానికి తాను పొది చేశాడు. అట్లాగే నరకాసురుని చెరలో ఉన్న 1000 మందిని కూడా తన భార్యలుగా అంగీకరించి వాళ్ళకు ఒక కొత్త జీవితాన్ని ఇచ్చిన ఉదాత్త హృదయుడు అనే తన వ్యాఖ్యానంలో చెప్తాడు. ఈ చివరి భాగాన్ని భైరప్ప గారు ఆవిష్కరించారు, అద్భుతంగా ఉంటుందండి. అయితే ఇప్పుడు ఇంతకుముందు మీరు చెప్పిన క్రియేటివ్ ఫ్రీడమ్ గురించి, అంటే వ్యాసుడు చెప్పంది నేను ఎక్కడ చెప్పలేదు అన్న భైరప్ప గారు వాక్యాన్ని కొనసాగింపుగా, అంటే నాలాంటి వాళ్ళకి చదివితే చాలా క్రియేటివ్ ఫ్రీడమ్ తీసుకున్నారేమో అనిపిస్తుంది భైరప్ప గారు. అంటే మూల భారతానికి దూరంగా, అంటే వివిధ పాత్రల అంతఃచిత్రణ కానీ వాళ్ళ బిహేవియర్ ప్యాటర్న్స్ కానీ చూస్తే, అంటే నేను మూల భారతాన్ని నేను చదవలేదు కాబట్టి ఎంతవరకు ఆయన డీవియేట్ అయ్యాడో నాకు తెలియదు. కానీ మీరు అన్న దాని ప్రకారం ఎక్కడ డీవియేట్ కాలేదు అన్నది ఆయన స్టేట్మెంట్ అని మీరు చెప్తున్నారు. కానీ మనం మొత్తం మీద అంటే పర్వ అంతా చూస్తే కూడా ద్రౌపది కానివ్వండి, భీముడు కానివ్వండి, లేదా దుర్యోధనుడు, భీష్ముడు, కుంతి, చాలా రకరకాలుగా వాళ్ళ స్టేజెస్ ఆఫ్ థాట్ ప్రాసెస్ నుంచి పోతుంటారు. ఇది ఎంతవరకు వ్యాస భారతానికి దగ్గరలో ఉంది, ఎంతవరకు ఆయన లిబర్టీస్ తీసుకున్నాడండి, ఒక రైటర్ లిబర్టీస్, క్రియేటివ్ లిబర్టీస్? యాక్చువల్లీ నేను దీని మీదనే గంటసేపు మాట్లాడడానికి కొంచెం పాయింట్స్ నోట్ చేసుకోండి. అలా కాకుండా మొత్తం ఇంకో రకంగా అయ్యేసరికి నేను ఏం చెప్పాలో నాకు తెలియకుండా మీరు అడుగుతున్న వాటికి అలా ఏదో చెప్తున్నా. శ్రోతలందరూ నన్ను క్షమించాలి. ఈ పోస్ట్ మోడర్నిజం ఆస్పెక్ట్స్ లో ఫెమినిస్టిక్ అవుట్లుక్ అనేది చాలా ప్రధానమైనది. అందుకోసం ఈయన భారతాన్ని, ఇక్కడ పర్వ భారతాన్ని మొదలు పెడుతున్నప్పుడు ఒక డిస్టెన్స్ నుంచి భారత కథలోకి వస్తూ, ఒక డిస్టెన్స్ నుంచి లాంగ్ షాట్ నుంచి ఈ షార్ట్ దీంట్లోకి వస్తూ, క్లోజ్ షాట్లోకి వస్తూ, ఇక్కడ కథను ఆయన కుంతితోనే మొదలు పెట్టాడు. కుంతి, కు అంటే భూమి, అంటే ఆ భూమి స్వరూపిణి, పృథ అని ఆమెకు పేరు కూడా అనమాట. భూమి పుత్రులు అన్నటువంటి ఒక సమస్యని, చాలా కంటెంపరీ విషయాన్ని అక్కడ దాన్ని చాలా సింబాలిక్ గా తీసుకుంటూ కథని ముందుకు తీసుకొచ్చాడు. నెక్స్ట్ మళ్ళీ ద్రౌపదిలోకి తీసుకొచ్చాడు. అది ఒక అద్భుతమైన ఘట్టం. అది ఎవరైనా చదివితే తప్ప. సగం దాకా బాగా వచ్చిందండి భారతంలో. ఒక తపస్సు, ఒక నిష్టగా చేశాడు ఈ పర్వాలో. సగం తరువాత భీష్ముడు దాకా అద్భుతంగా రాశాడు.
భీష్ముడి తర్వాత ఎలా రాయాలి, ఇంకా దీని కథని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి దాని పట్ల ఆయనకి కన్ఫ్యూజన్ వచ్చిందని నాకు ఒక అనుమానం. మీకు నిర్మాణ శైథిల్యత ఒక్కటి చాలా స్పష్టంగా కనపడుతుంది. దానికి గొప్ప ఉదాహరణ ద్రోణుడే. ద్రోణుడిని క్యారికేచర్ చేయడం మొదలు పెడతాడు. నేను ఎందుకు ఈ క్యారికేచర్ చేయడం మొదలు పెట్టాడని చాలా లోతుగా ఆలోచించాను. అంటే ట్రాన్స్లేట్ చేసేటప్పుడు ఏంటి నేను సరిగ్గా అర్థం చేసుకుంటున్నాను లేకపోతే ఏంటి లోపం అని. ఈ పోస్ట్ మార్టలిజంలో మరొక దుర్లక్షణం ఉంది. కొంచెం అగ్రవర్ణాలని ఎగతాళి చేయటం, విమర్శించటం వేరు, విక్రించటం వేరు. ఈ తిరస్కృతి అనేది లేకపోతే విక్రించడం అనేది మనలో ఉన్న కుసంస్కారానికి గుర్తు. నువ్వు విమర్శించడం అంటే ఖండించటం కాదు. ఆనాటి చారిత్రక పరిస్థితులకు వెళ్ళి మనం వాటిని చూడాలి. వీ నీడ్ ఎ బైఫోకల్ విజన్. మనం ఈ పురాణాలను చదువుతున్నప్పుడు కానీ హిస్టరీని చదువుతున్నప్పుడు కానీ తప్పనిసరిగా బైఫోకల్ విజన్ ఉండాలి అనేది అందరం ఒప్పుకుంటాం. అందులో ముఖ్యంగా ఈ కొలోనియల్ ఫ్రేమ్లో నుంచి మనం వీటిని చూడడానికి అలవాటు పడ్డాము కొన్నేళ్ళ నుంచి. అప్పుడు చాలా ఎంత వివేకులు అయినా కూడా పొరపాటు చేసే ప్రమాదం ఉంది. అలా కాకుండా సజావుగా వెళ్ళాలంటే, సత్యదర్శనం కావాలంటే నీకు చాలా పర్ఫెక్ట్ బైఫోకల్ విజన్ ఉండాలి. శ్రీనివాస్ గారు, సారీ డిస్టర్బ్ యూ. శ్రీనివాస్ అంటే ఈ ఒక్క నిమిషం నాకు సమయం ఇస్తే బాగుంటుంది. ఇది పూర్తి చేయడానికి ప్లీజ్. ఆ కృష్ణుడి దగ్గరికి వెళ్ళేటప్పుడైనా ఆ కృష్ణుడి క్యారెక్టర్ గురించి చెప్తున్నానండి. ఈ ఫెమినిజం నుంచి ఇస్తున్నటువంటి దృక్పథంతో పాటు ఈ అష్టభార్యలు తీసుకున్నారనుకోండి, భాస్కరం గారు అన్నట్లు ఆ పాయింట్ చెప్పడం మర్చిపోయారు. దీనికి తాత్విక అర్థం కూడా ఒకటి ఉందండి. దీని ఇటు కూడా మేళం ఇచ్చాడు. కృష్ణుడు నిజంగా 8 మందిని తీసుకున్నాడా? కృష్ణుడు అంటే పరమాత్మకు మనం వచ్చే పేరు అది. సర్వాన్ని ఆకర్షించువాడు కృష్ణుడు, సమస్తాన్ని ఆకర్షించువాడు కృష్ణుడు. సమస్తం అంటే ఏమిటి? మన దృష్టిలో 8 దిక్కులు. పరమాత్మ లేదా పరబ్రహ్మం, ఆ సమస్త చైతన్యం 8 దిక్కుల నుంచి ఆకర్షిస్తుంటుంది కాబట్టి వాటికి సంకేతంగా తీసుకుంటున్నారు అనడం ఒకటి. అట్లాగే 16,000 మంది అనేదానికి కూడా మరొక సంకేతార్థం ఉన్నది. ఈ తాత్విక సంకేతార్థాలు ఉన్నాయి చూడండి. ఈ స్పిరిచువల్ సైన్స్ సంబంధించిన వాళ్ళు వివరిస్తారు. వాటిని మేళవించి భారత కథలోకి వెళ్ళిపోయింది. వాటిని పూర్తి మనం హిస్టారికల్ ఫ్రేమ్లో చూద్దామంటే కొన్ని లొంగవండి. అయితే పాపులర్ కథని డివేట్ కాకుండా దాన్ని చూడడానికి మాత్రం నేను ప్రయత్నం చేశాను. అది అయిపోయింది. శ్రీనివాస్ గారికి మనకు ఇప్పుడు పర్వ చివరిలోకి వచ్చినప్పుడు చూసినప్పుడు చాలా బీభత్స రస ప్రధానంగా ఉంటది. అంటే వేల కొలది లక్షల కొలది సైనికుల కుప్పలు శ్మశాన ప్రసాదంలాగా నాశనం అయిపోయిన హస్తినాపురము, సముద్రంలో మునిగిపోయిన ద్వారక, అసలు కురు పాండవులు అంటే ఆర్యావర్తంలో దాదాపు ముఖ్యులందరూ చనిపోయి అసలు అవశేషాలు మిగిలిన వ్యవస్థ మనకు కనపడుతుంది. అంటే ఇక్కడ దుర్యోధనుడు కోరుకున్న ఆస్తి మిగలలేదు, లేదు ధర్మరాజు కోరుకున్న ధర్మం కూడా ఏమి మిగిలిందని నేను అనుకోను. ఎందుకంటే ఇన్ని శిథిలాల మధ్యలో ఎలాంటి ధర్మం మిగిలిందో మరి భారతం ఏం చెప్తుంది, భైరప్ప గారు ఏం చెప్తున్నారు? ధర్మం గెలిచిందా లేకపోతే ఆస్తులు గెలిచాయా? అసలు ఏంటి ఈ మహాభారత యుద్ధం యొక్క ముగింపు యొక్క సారాంశం ఏంటి? దేని గెలుపు, దేని ఓటమి? లేదా ఇంతకు మించింది ఇంకేమైనా మనకు తాత్వికత కానీ ఒక సందేశం కానీ ఉందా? మీకేమనిపిస్తుంది? ఇది ఒక పెద్ద మహావిషాదం అనిపిస్తుంది. ఇది మామూలుగా ధర్మాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి అనుకుని బయలుదేరిన వాళ్ళు చివరికి అది యుద్ధంలోకి పర్యవసించేసరికి యుద్ధానంతరం మిగిలింది ఏంటి అంటే ఒక పెద్ద బీభత్స ప్రధానమైన దృశ్యం మీరు అన్నట్టు. కానీ ఆ బీభత్సంలోంచే సమాంతరంగా కొత్త సృష్టి, కొత్త మార్పు కూడా కనబడుతుంది. పర్వ చివరిలోకి వచ్చేసరికి
పరీక్షిత్తు పుట్టడము, తర్వాత హిరణ్యవతి పెళ్లి చేసుకుని ఒక నాగుల అబ్బాయిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది. సో అక్కడ కథ మొదటి నుంచి చివరి దాకా ఒక కమ్మరి పాత్ర ఒకటి వస్తుంది. ఆ కమ్మరి భార్య మొదట్లో అంటే భీముడు ద్రౌపది వాళ్ళ స్వాగతాలు మాట్లాడుకుంటున్నప్పుడు తను గర్భం ధరిస్తుంది. తను అప్పుడే కథ చివరిలోకి వచ్చేసరికి తను ప్రసవిస్తుంది. సో ఒక భీభత్సం నుంచి ఒక కొత్త సృష్టి ప్రారంభం అవటం ఆ రకమైన సంకేతంతో ముగుస్తుందని నేను అనుకుంటున్నాను. లక్ష్మీనారాయణ గారు దీనికి సంబంధించి ఒక చిన్న అదే చాలా మందికి తెలియని విషయం. పర్వలో అంతదాకా అందరూ నెరేటర్స్ చేసినట్లే ఆయన భూతకాల ప్రక్రియలో రాశాడు, భూతకాలిక రూపంలో రాశాడు. ఇలా జరిగింది, అలా జరిగింది, అప్పుడైనా వచ్చాడు అని వచ్చాడు అని మొత్తం అంతా. ఈ చివరి భాగం వచ్చేసరికి అధర్మ కాలానికి వచ్చేస్తాడు. అలా జరుగుతుంది, ఇలా వచ్చాడు, ఇలా వచ్చాడు, ఇలా వస్తుంది, అప్పుడు ఆ బిడ్డ పుడతాడు, అప్పుడు ఇట్లా మొత్తం తధర్మ కాలానికి వచ్చేస్తాడు. రెండోది, ఈ భీష్ముడు తిరిగి వస్తున్న సందర్భంలో ఒక గొప్ప కల్పన చేశాడు. ఎవ్వరు మహాభారతంలో లేని కల్పన ఒక్కటి, క్రియేటివ్ ఫ్రీడమ్ తీసుకున్నది ఒకే ఒక సందర్భమైన. ఏంటంటే భీష్ముడు యుద్ధం యొక్క ఈ ప్రారంభమవడానికి ముందు ఆయనే ఆ విచికిత్సల నుంచి బయటపడలేక ఆ సందిగ్ధ స్థితిలో ఉండి నేరుగా వ్యాసుడి దగ్గరికి వెళ్తాడు. వ్యాసుడితో అన్న చర్చించి ఒక రూపం ఇద్దామని. అయితే వ్యాసుడు అప్పుడు పుట్టెడు దుఃఖంలో ఉన్నాడు. కన్నకొడుకు శుకుడు మరణించాడు. ఆ శుకుడి దహనకాండ చేసి అప్పుడే వచ్చాడు. అప్పుడు ఒక సంపూర్ణ శ్మశాన వైరాగ్యం ఆయన ఆవరించుకొని ఉంది. ఆ సన్నివేశం సృష్టించడం జోహార్ అండి ఆయనకి. ఆ శ్మశాన వైరాగ్యం అని అంటే భారతంలో వచ్చేదంతా కూడా ఇంకా శ్మశానం అంటే ఆ శ్మశాన ధర్మం, ఇంకా శ్మశాన వైరాగ్య ధర్మం అంటాను నేను, లేదా శ్మశాన వైరాగ్య శాంతి ధర్మం. దాన్ని ఇక్కడ చాలా సింబాలిక్గా తనిపించేశాడు. తిరిగి వస్తూ ఉన్నప్పుడు ఈ కమ్మరి కథ వస్తుంది. ఎందుకు ఈ కమ్మరి కథను తీసుకొచ్చాడు? కమ్మరి అందులోనూ తధర్మకాలం ఎందుకు చెప్పాడు? భవిష్యత్ కాలం సూచకంగా తధర్మకాలంలోకి ఎందుకు వచ్చేసాడు? దీనికి నాకు క్రిటికల్గా నేను ఆలోచించడం నాకు రెండు సమాధానాలు లభించాయి. ఒకటి, బ్రాంజ్ ఏజ్ నుంచి ఇండియన్ హిస్టరీ, ప్రీ హిస్టరీ బ్రాంజ్ ఏజ్ నుంచి ఐరన్ ఏజ్లోకి ట్రాన్స్ఫర్మ్ అవుతుంది. హీ వాంటెడ్ టు సింబలైజ్ ద ఎమర్జెన్స్ ఆఫ్ దట్ ఐరన్ ఏజ్ ఇండియన్ హిస్టరీ. దాన్ని అక్కడ తీసుకొచ్చాడు. రెండవది, పరీక్షిత్తు కథ. అక్కడ మీకు తెలిసిందే కదా, ఉత్తర గర్భంలో ఆ శిష్యు చనిపోతే మళ్ళీ ఈయన కృష్ణుడు మహిమతో బతికించాడని. మరి నిజంగా మహిమతో బతికించాడా? సాధ్యం అవుతుందా? ఆ ప్రశ్నకు భైరప్ప గారు సూటిగా సమాధానం చెప్పలేదు. ఇక్కడ మరణం, దుఃఖం ఏర్పడుతూ ఉంటుంది. చివరి కుంతి, నువ్వు ఇంకో పెళ్లి చేసుకుంటావా వంశాని కోసం అని ద్రౌపది రెడ్డికి అంత దుర్దశ వచ్చేస్తుంది. దాన్ని నాకెందుకు ఆ మాట అడిగించటం, భైరప్ప గారు అడిగించటం నాకు కూడా నచ్చలేదు. కానీ ఆగిపోయింది, వయసు అయిపోయింది, ఇంకొక వంశాన్ని. అప్పుడు సరిగ్గా ఇక్కడ ఈ కమ్మరి పిల్లవాడు కెవ్వని వస్తుంది. అంటే ఎవరు పరీక్షిత్తు స్థానంలో వచ్చారని మన ఊహకు వదిలిపెట్టేస్తాడు. పరీక్షిత్తుని బ్రతికించాడా, లేకపోతే పరీక్షిత్తు స్థానంలో ఒకే ఒక్క శిశువు మిగిలాడు, మొత్తం అంతా అందరూ అంతరించిపోయారు, ఆల్మోస్ట్ మగవాళ్ళందరూ చచ్చిపోయారు యుద్ధంలో అన్నట్టుగా చెప్తాడు అనమాట. ఆ శిశువు ఒక్కడు జన్మించాడు కాబట్టి వాళ్ళు దాక్కొని లోపల ఎక్కడో ఉన్నారు. ఆ శిశువుని తీసుకొచ్చి ఈయన పెట్టాడా ఇక్కడ అన్న ప్రశ్న మనకే వస్తాడు. ఈక్షిత్ తర్వాత చూడబడ్డవాడు. ఆ శబ్దమే చాలా తమాషా శబ్దం అది. భారతంలో ప్రతి క్యారెక్టర్ కూడా ఆ శబ్దం యొక్క అర్థమే ఆ క్యారెక్టర్ స్వభావాన్ని చెప్తుంది, కథా స్వభావాన్ని కూడా వ్యాఖ్యానిస్తుంది.
అంత గొప్పగా భారతంలో నామనీకరణ జరిగింది. ఈ కుర్రాడు ఈ కమ్మరి కథకు దానికి ఒక ప్రత్యక్షం కానీ మరీ పరోక్షం కానీ ఒక సున్నితమైన శిల్ప సంబంధాన్ని భైరప్ప గారు పెట్టారండి. మీరు మొదట స్టార్ట్ చేశారు చూడండి, వస్తువు శిల్పం అన్నదానికి. వస్తువు శిల్పానికి ఆయన యొక్క వస్తు శిల్ప నిర్వహణకు పరాకాష్ఠ ఈ చివరి సన్నివేశం, దాన్ని నడిపించినటువంటి తత్రమకాల నిర్మాణం, ఇవన్నీ కూడా చాలా ఇంట్రికేట్ పాయింట్స్ ఉన్నాయండి. దశగా పోస్ట్ మోడర్నిస్ట్ నావల్ యొక్క లక్షణం అది. శ్రీశైల్. హలో లక్ష్మీనారాయణ గారు అండ్ శ్రీనివాస్ గారు, బీపీ పడాల. చాలామంది కూడా చూస్తున్నారు ఈ సెషన్. కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, కొన్ని అభిప్రాయాలు కూడా వ్యక్తం చేసిండ్రండి ఆడియన్స్. లక్ష్మీనారాయణ గారు నేను ఒక్కొక్కటి అడుగుతాను. నారాయణ స్వామి గారు అడుగుతున్నారు, ఇది పర్వాని మీరు కన్నడ నుంచి నేరుగా తెలుగు చేశారా అని అడుగుతున్నారు. నేరుగా కన్నడ నుంచి చేశానండి. ఓకే. నేను కన్నడం నుంచి 5 పుస్తకాలు చేశాను. దాంట్లో అఫ్కోర్స్ నాకు సర్వజ్ఞ ఒకటి చేశాను, చాలా తృప్తికరమైన పర్వ. ఓకే అండి. తర్వాత పిన్నమనేని మృత్యుంజయరావు గారు అడుగుతున్నారు, చాతుర్వర్ణ వ్యవస్థ ఏర్పడక ముందే బ్రాహ్మణులు ఉన్నారా? చాలా చాలా సున్నితమైన ప్రశ్న అడిగారు. చాతుర్వర్ణ వ్యవస్థలో వాళ్ళు బ్రాహ్మణులు కొంచెం ప్రమోట్ అయ్యారు. అంత మునుపు అసలు ఏర్పడ్డది, ఈ వర్ణ వ్యవస్థ ఏర్పడ్డది వాళ్ళిద్దరికి సంబంధించిందే. అంటే ఆ ఆర్యవర్గం మనం ఎవరైతే చెప్తాము, దాంట్లో 2 వర్గాలకు సంబంధించిన వాళ్ళు, ఒక వర్గం వాళ్ళు ప్రమోట్ చేయాలి, మీరు కల్చర్ ప్రొటెక్టర్స్ ప్రిసెప్టర్స్ గా ఉండండి, మేము ప్రొటెక్షన్ అంతా మేము తీసుకుంటామని వాళ్ళు అక్కడ వెనక్కి నెట్టేసి బ్రాహ్మణ వ్యవస్థను ఏర్పరిచారు. వేదిక దశలో మొదటి దశ అంతా కూడా బ్రాహ్మణ వ్యవస్థ, బ్రాహ్మణ రాజరికమే. మేము చెప్పుకుంటున్నటువంటి ఋషులు అందరూ కూడా రాజ్యాలను పరిపాలించిన వాళ్ళే, రక్తపాతాలను చూసిన వాళ్ళే. వశిష్ఠుడి కథే మనకు దానికి నిదర్శనం. ఘటోత్కచుడు సూతుడా అని కూడా అడుగుతున్నారు మృత్యుంజయరావు గారు. ఘటోత్కచుడు సూతుడు కాదండి. అప్పుడు మీకు ఈ 2 కాకుండా వాళ్ళిద్దరు ప్రధానమైనటువంటి గణంలో, భరత గణం లేకపోతే దానికి అసోసియేట్ గణాలు వాటిలో తీసుకుంటే అక్కడ మాత్రమే ఈ రెండింటి యొక్క డామినేషన్ కనపడుతుంది. అనేకమైన ట్రైబ్స్ భారతదేశం అంతా ఉన్నాయి. భారతదేశం యొక్క కల్చర్ లో ఉన్నటువంటి ప్రధాన లక్షణం ఏంటంటే, ఇట్స్ ఎ కంటిన్యూస్ ఫినామినా ఆఫ్ అసిమిలేషన్ ఆఫ్ డిఫరెంట్ ట్రైబ్స్. రాక్షస్ ఈ రాక్షస జాతిని చెప్పుకుంటున్న కదా ఒక ట్రైబ్ అంతే. రైట్. ఇంకోటి మృత్యుంజయరావు గారు ఇంకేమడుగుతున్నారంటే, రాజ్యాధికారం విషయంలో కేవలం క్షేత్ర బీజ సంశయ నివారణకి అంత పెద్ద యుద్ధం జరిగిందా? అది ప్రధానమైన ఇష్యూ అయింది వాళ్ళకి. అష్టవిధ సంతానాలు ఇంతకుముందు చెప్పాం, అప్పటికే ఉన్నది, అవన్నీ వెనక్కి ముఖంపడ్డాయి. ఈ 2 మాత్రం ప్రధానంగా అయ్యాయి. ఎందుకంటే నియోగ ధర్మంలో వచ్చినటువంటి వాళ్ళను మనం పొందొచ్చు. అంతకు ముందు తరం జరిగింది, కానీ ఈ తరం నుంచి బ్రేక్ కావాలని అనుకున్నాడు. ఎందుకంటే దుర్యోధనుడు తన దీనికి ఉన్నది కాబట్టి ఎక్కువ మంది దాన్ని మొగ్గు చూపడం కూడా మొదలు పెట్టారు. లేకపోతే ఆయన వెనకాల 11 అక్షోహిణులు చేరడం ఏంటి, 7 అక్షోహిణులు రావడం ఏంటి? అంటే పోలరైజేషన్ ఆనాటి గ్రేటర్ ఇండియా అంటే మనకు ఆఫ్ఘనిస్తాన్ పై దాకా వెళ్ళాల్సి ఉంటుంది. ఆ గ్రేటర్ ఇండియా దాంట్లో పోలరైజేషన్ దగ్గరకు వచ్చేసరికి పోలరైజేషన్ ఏమిటి ఇష్యూస్, ఆ ఇష్యూస్ ఏమని తీసుకోవాలి? దుర్యోధనుడి వైపు ఎక్కువ పోలరైజేషన్ జరిగిందంటారు శ్రీశైల్ రెడ్డి గారు. మృత్యుంజయరావు గారు నాకంటే పర్వాను ఇంకా చాలా క్రిటికల్ గా చదివాడు. తర్వాత పిళ్ళ కుమారస్వామి గారు అడుగుతున్నారు, కృష్ణుడు శూద్రుడు కదా, ఆయన్ను దేవుడిగా ఎలా చేశారు? అసలు శూద్రుడు అన్నమాట అక్కడ అసలు ప్రశ్న ఎట్లా వస్తుంది? కుంతికి మేనల్లుడు శూద్రుడు ఎట్లా అవుతాడు? మరి కుంతి ఎవరు? కుంతి కుమారులు ఎవరు? ఈనాటి కాన్సెప్ట్ నుంచి మనం ఆనాటి చూడకూడదండి. అదే టెంపోసెంట్రిక్ వ్యూ అంటారు కదా, కాలకేంద్రక దోషం అంటారు దాన్ని.
ఏకే ప్రభాకర్ గారు, డాక్టర్ ఏకే ప్రభాకర్ గారు అంటున్నారు, జనకుడు వర్ణాశ్రమ ధర్మాలు కాపాడాడు అని చెబుతారు అని ఆయన ఒక కామెంట్. ఏ జనకుడు తెలియదు. అంటే వర్ణాశ్రమ ధర్మాల గురించి పైన చర్చ వచ్చినప్పుడు డాక్టర్ ఏకే ప్రభాకర్ గారు వర్ణాశ్రమ ధర్మాల్ని జనకుడు ఆచరించి కాపాడాడు అంటున్నారు ఆయన. అదే నేను ఏ జనకుడు అన్నదే తెలియదు అని అంటున్నా. రైట్, ఓకే. ఈ లోపల ప్రభాకర్ గారు దానికి ఏమైనా కామెంట్ చేస్తే చూద్దాం. సార్, నా ఒక 2 ప్రశ్నలు ఉన్నాయి లక్ష్మీనారాయణ గారు. ఇప్పుడు పురాణేతిహాసాలు పుక్కిటివి, అంటే పుక్కిటి పురాణాలు అనడం ఒక ఎక్స్ట్రీమ్ మన దగ్గర, లేదా వాటిలో అన్నీ ఉన్నాయి అనడం ఇంకొక ఎక్స్ట్రీమ్. ఇప్పుడు ఈ పురాణాల్లో ప్రస్తుతం ఆధునిక భారతదేశం కనుక చూసుకుంటే పురాణాలు ఇతిహాసాల్లోనే అవి పుక్కిటివి కాదు, వాటిలో రాజ్యం కూడా ఉంది అన్నది మనం ఈరోజు గమనిస్తున్నాం భారతదేశంలో. కేశవరెడ్డి గారు రాముడు ఉండాడు రాజ్యం ఉండాలి అని ఎట్లాగైతే అన్నారో, ఈరోజు రాముడే భారతదేశాన్ని ఏలుతున్నాడు కూడా. సో ఈ రెండు ఎక్స్ట్రీమ్స్ని ఎట్లా చూస్తారు? ఒకటి ప్రశ్న నాది. 2, మతానికి లోబడకుండా పురాణాలు ఇతిహాసాలను మనం అప్రిషియేట్ చేయడం సాధ్యమా? మనం పురాణాలను ఇతిహాసాలను మనం అప్రిషియేట్ చేస్తున్నామంటే ఇంట్రిన్సిక్గా మనము ఆ ఫలానా మతం వైపు ఏమైనా పోలరైజ్ అవడానికి అవకాశం ఉందా, ప్రమాదం ఉందా? రైట్. కొంచెం నాకు సమయం మీరు ఉదారంగా ఉండాలి. తప్పకుండా. నేను మరీ ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఆన్సర్స్ ఇవ్వలేదు కనుక. లేదు సార్, ఎస్ఏలే. పురాణం అన్నది, పురాణానికి ఇతిహాసానికి తేడా ఏమిటి? ఎవరో స్పష్టంగా చెప్పారని అనుకోను. ఇతిహాసం అనేది కూడా చరిత్రకే ఇతిహాసం అని ముత్తరాజు వాళ్ళు చరిత్ర బదులు ఇతిహాసాన్ని పెడతారు. వాళ్ళు ఆ అర్థంలో తీసుకుంటున్నారా? ప్రాచీనమైన చరిత్ర, పురాణము, ధ్యానంలో ఉన్నటువంటి ప్రాచీన కాలం నుంచి మనం నడుస్తూ వచ్చినటువంటి కథనమే పురాణం. ఆ తర్వాతి రోజుల్లో కేవలం దేవతా భక్తి వీటన్నిటికీ దానికి వచ్చిందనుకోండి. ఆ పంచలక్షణాలు వాటిని మీరు తీసుకున్నారంటే ఒక ఎవల్యూషన్ క్రమం, అంటే హిస్టారికల్ ఎవల్యూషన్ ఆఫ్ హ్యూమన్ సివిలైజేషన్ అనేది దాంట్లో ప్రధానమైన రావాలి. ఆ పద్ధతిలో దాన్ని విశ్లేషించుకోవడం అనేది చాలా ముఖ్యం. మనం దానికంటే మించి తర్వాత చొప్పించబడినటువంటి అనేక అంశాలు, ముఖ్యంగా పూజాది, ఒక్కొక్క పురాణం, ఇప్పుడు శివపురాణం ఉందనుకోండి, శివుడి కోసం వచ్చినది. విష్ణు పురాణం ఉందని విష్ణుడి కోసం, ఇట్లా దేవతలు వాటి పూజలు వీటి కోసం అది ప్రత్యేకమైన పూజాది గ్రంథాలుగా చూడడం అనేది మొదలైపోయింది. అది కాకుండా పురాణం చూసే పద్ధతి అవుతుంది. మరి ఇతిహాసానికి దీనికి ఏమిటంటే, నేను ఇతిహాసానికి నా ముందు మాటలోనే ఒక డెఫినేషన్ ఇచ్చానంటే, ఇది కొంచెం మౌఖిక రూపంలో కొనసాగుతూ వచ్చి లిఖిత రూపం పొందిన వీరగాథా సంచయం ఇతిహాసం అని నిర్వచించుకుంటే, భారతీయ సాహిత్యంలో ప్రౌఢంగా నిలిచిన ఇతిహాసం భారతీయ మహాభారతం ఒకటే. ఇతిహాసం అంటే మౌఖిక రూపంలో ఇది ఆశ, ఇది ఇలా అని ఆశ చెప్పబడినది ముఖం నుంచి. ఇతిహాస మౌఖిక రూపంలో కొనసాగుతూ వచ్చి లిఖిత రూపం పొందిన వీరగాథ సంచయం ఇతిహాసం. రైట్. అది ఆ రెండింటిని మనం తీసుకున్నాం అనుకోండి, మీ ప్రశ్న చాలా స్పష్టత దాంట్లోనే వచ్చేస్తుంది. పురాణాలని అనేకమైనటువంటి దైవపరంగా ఉన్నటువంటి అంశాలను చొప్పించి దాన్ని పెంచుకుంటూ పురాణాలు, ఉపపురాణాలు మళ్ళీ దానికి బోల్డ్ అన్ని వచ్చేసాయి. అంటే మతాచరణ అన్నది భారతీయ సంస్కృతిలో ఓ ప్రధానమైన దృక్కోణం అయిన తర్వాత పురాణాల స్వరూపం మారిపోయింది. నిజానికి పురాణం యొక్క పంచలక్షణం, దాంట్లో వంశానుచరితం అంటే రాజుల దగ్గర నుంచి శత్రువుల దగ్గరికి పవర్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది క్లియర్ గా దాంట్లోనే చెప్పుకుంటాం.
ఉంది. కానీ మూలాలను అన్వేషించ వంశం అనేది ఋషి వంశాలు అంటారు. తర్వాత రాజులు వీటికి సంబంధించింది. ఆ పవర్ ట్రాన్స్ఫర్మేషన్ మీకు దాంట్లో చెప్తూ ఉన్నారు. పురాణంలో ఉండాలి కూడా. తర్వాత మూలాలు దేవతలు అన్నప్పుడు ఈ దేవతలు కూడా దేవతా గణాలే కదా, 33 గణాలని వాడు చెప్పటం. తర్వాత దీంట్లో పర్వాలో చాలా గొప్పగా విశ్లేషిస్తాడు ఆయన. 5 ఏళ్లకు ఒకసారి ఆ ఇంద్రపదవి మారుతూ ఉంటుంది. భీముడు తన తండ్రిని కనుక్కోవడం వాయుదేవుడి దగ్గరికి వెళ్తాడు. నాయన అప్పుడు వాయుదేవుడు వేరు, అంతకుముందు మరుత్తు గణానికి అధిపతి అయినటువంటి వాయుదేవుడు వేరు, భీముడికి జన్మ కారకుడైనటువంటి వాయుదేవుడు వేరు. అలాగే ఇంద్రుడి దగ్గరికి అర్జునుడు వెళ్ళినప్పుడు కూడా ఈయన జన్మ కారకుడైనటువంటి ఇంద్రుడు వేరు, అప్పుడు ఈయన చూసినటువంటి ఇంద్రుడు వేరు. ఇది భైరప్ప గారు ససాక్ష్యంగా మనకు విశ్వరూపంలో అనుకుంటాను. మన నండూరు రామ్మోహన్ రావు గారు వీటి గురించి చాలా డీటెయిల్ గా డిస్కస్ చేశారని నాకు నమ్మకం. నా చిన్నప్పుడు మాత్రం జ్ఞాపకం ఉంది. 60లో 65, 66 ప్రాంతంలో ఆంధ్రప్రభలో సీరియల్ రాస్తూ ఉండేవారు. విశ్వదర్శనంలో ఒక మొత్తం మీద ఆంధ్రప్రభలో నా చిన్నప్పుడు చదివిన జ్ఞాపకం, లీలగా జ్ఞాపకం ఉందండి వీటిని. ఇక మతం అన్నది ఎందుకు వచ్చింది అంటే, మతం యొక్క డామినేషన్ వేదిక్ 3rd పీరియడ్ లో మనకు అంటే ఉపనిషత్తులు వచ్చినప్పుడు ఒక్కసారి విశ్లేషణ చూస్తే ఉపనిషత్తులు ఏదైనా మతం చెప్పబడిందని నా మటుకు నాకు అనుమానం. అసలు ఉపనిషత్తుల్లో చదువుకున్నవాడు ఆస్తికుడు కావాలా నాస్తికుడు కావాలా? ఇవాటి పరిభాషలో ఆస్తికుడు కావాలా నాస్తికుడు కావాలా? అది ఏ దేవుణ్ణి ప్రతిపాదించడం లేదు. పరబ్రహ్మము అంటే సర్వవ్యాపితమైన చైతన్యము. ఆ వ్యాపితమైన చైతన్యానికి ఒక పేరు ఉండి ఆయనకు రూపం ఉంది, అవన్నీ ఏం చెప్పలే. సరిగ్గా తైత్తిరీయ ఉపనిషత్తుకు సమకాలీనంగా తయారైనటువంటి బౌద్ధ మతం అదే టైంలో వచ్చింది అంటారు. మన ఆంజనేయ రెడ్డి గారు చాలా గొప్పగా చెప్తారు. ఎప్పుడైనా ఒక సెషన్ నిర్వహిస్తే బాగుంటుంది. ఇప్పటి నుంచి జరిగినటువంటి చారిత్రక పరిణామాల్లో ఒక మొత్తం జాతిని ఏకీభూతం చేయడం కోసం, అంతెందుకంటే శంకరాచార్యులు గారు అద్వైతం స్థాపించి అదే పరబ్రహ్మ వేరు జీవుడు వేరు కాదు అని చెప్పినటువంటి శంకరాచార్యులు వారే రెండు ఒకటే. ఈ మధ్యలో ఉన్న మాయ చైతన్యాన్ని మాయ అన్నాడు. ఆ మాయ స్వరూపంలో ఎలా అని చెప్పిన వాటే. మరి పంచాయతీ సిస్టమ్ ఎందుకు పెట్టాడంటే 5 మందిని ఆరాధించండి ఎందుకు పెట్టాడు? సో జన విశ్వాసాల తీరు వేరు, తాత్విక చింతనల తీరు వేరు. ఈ రెండింటిని ముడివేయడంలో మన భారతీయ ధర్మం తన పద్ధతిని తాను అన్వేషించింది, ఒక సాఫల్యమైన పద్ధతికి వచ్చింది. మీకు ఎల్స్వేర్ ఇక్కడ వెస్ట్లోకి వచ్చారనుకోండి, ఫిలాసఫీ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ రిలీజియన్, రాదర్ రిలీజియన్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ఫిలాసఫీ, అండ్ రిచువలిజం ఈస్ ఆల్సో డిఫరెంట్. రిలీజియన్, ఫిలాసఫీ, రిచువలిజం మూడు సమాంతరాలుగా ఉంటాయి, తోటి కలవు. మన దాంట్లో 3 కలిసిపోయిన స్థితి ఉంది. అంటే లక్ష్మీనారాయణ గారు ఇప్పుడు దీన్ని భైరప్ప గారి లాగా డీమిస్టిఫై చేయడం అనేది అవసరము. లేకపోతే పురాణాలకి ఇతిహాసాలకి వాటిలో ఉన్న ఒక మిథికల్ క్యారెక్టర్స్ కి వాటి చుట్టూ కూడా ఈరోజు ప్రజలు, దేశము, రాజకీయాలు తిరగడం వల్ల జరుగుతున్న పరిణామాలు మనం చూస్తూనే ఉన్నాం. సో ఈ డీమిస్టిఫికేషన్ అనేది అవసరమే అని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఖచ్చితంగా అండి. ఈ ఆధునిక అంటే ఇవాల్టి బుద్ధిజీవి రెండింటి నుంచి బయటపడాలండి. ఒకటి ఆ ప్రాచీన అంటే 18-19 శతాబ్దం లేదా 20 శతాబ్దం బిగినింగ్ దాకా ఉన్నటువంటి మన సనాతన భావధారాల్లో ఉన్నటువంటి సంకుచిత దృక్పథాల నుంచి బయటపడాలి. దాంట్లో ఉదార దృక్పథాలు ఉన్నాయి, సంకుచిత దృక్పథాలు ఉన్నాయి. ఎవరెవరి అవసరాల కొద్దీ వాటిని తయారు చేయబడ్డాయి, వాటి నుంచి బయటపడాలి. రెండవది, ఇప్పుడు తప్పనిసరిగా కలోనియల్ దృక్పథం నుంచి కూడా బయటపడాలి. రెండింటి నుంచి బయటపడ్డప్పుడే ఆధునిక బుద్ధిజీవి నిజంగా బుద్ధిజీవి అవుతాడు. చూడు సార్, ఇంకొకరు శ్రీదేవి కిన్నెర ఆవిడ ఏమడుగుతున్నారంటే, దుర్యోధనుడు, దుశ్శాసనుడు లాంటి దుర్శబ్దాలతో మొదలయ్యే పేర్లు గాంధారి పెట్టడంలో ఏమన్నా ఆంతర్యం ఉందా? ఇప్పుడు ఏ తల్లులైనా అట్లా పెట్టుకుంటారా? అంటే ఆమె పర్వాన్ని దృష్టిలో పెట్టుకొని అడుగుతోంది.
అక్కడ ఒక ప్రశ్న వస్తుంది గాంధారికి ధృతరాష్ట్రుడికి, నా సంతానం 100 మంది అని అంటే, నువ్వు అందరినీ కలపకు, నా సంతానం 27 మంది మాత్రమే, వాళ్ళు దుఃఖ్ అంటే గొప్ప అని అర్థం అనమాట. దుర్ అంటే చెడ్డ అని అర్థం కాదు. దుశ్శాలువ ఇది నాకు ఎవరో మీలాంటి వాళ్ళు ఇచ్చినటువంటి, ఇప్పుడు మీరు లేకుండా పోతుంది, లేకపోతే దుశ్శాలువ ఆ గొప్పది అన్నటువంటి అర్థంలో అనమాట. ఆ గొప్ప అన్నటువంటి అర్థం కోసం అందరూ తన బిడ్డలందరికీ 27 మందికి ఇది ఉంది. గాంధారి సంతానం 27 మంది మాత్రమే, 100 మంది కాదు. ఆ తర్వాత వాళ్ళందరూ వి శబ్దంతో స్టార్ట్ అయ్యి రకరకాల పేర్లు వచ్చాయి. వాళ్ళందరూ దాసదాసి జనంతో, సరే ధృతరాష్ట్రుడు కదా, రాజుగారి కదా, రాజుగారికి దాసీ జనం అంతా ఆయన భార్యలే కదా, కాబట్టి భార్య అంటే గౌరవం ఉంది, దాసీ జనం అంటే సమస్త ఆనాటి దృక్పథాలు అవి మనం విమర్శించక్కర్లేదు. కాబట్టి 100 మంది లెక్క అన్నాడు, ఏదో ఉజ్జాయింపు లెక్క. నిజంగా 100 మంది అయినా 100 కంటే ఎక్కువ ఉన్నారు కూడా చెప్పలేరు. ఇంకొకటి జానకమ్మ గారు అడుగుతున్నారు, పుత్రుడు ఉండడం సామాన్యమైన భారత కాలంలో కుంతి కర్ణుని విషయం దాచడంలో ఆంతర్యం ఏమై ఉంటుంది? ఆయన పుత్రుడు కాదు కాబట్టి. సార్ ఇంకొకటి ఇందాక ఏకే ప్రభాకర్ గారు అన్నారు, అయితే అంతకుముందు నేను ఒకటి చూడండి, కానీనుడుగా ఉండడానికి మిగిలిన అంతకుముందు తరాల్లో వాళ్ళు సంకోచించాల కానీయుని గురించి చెప్పుకోవడానికి. గంగాదేవి తన సంతానాన్ని నేరుగా పంపించేసింది కూడా. కానీ ఇక్కడ కానీను దాచాల్సిన అవసరం వచ్చింది. అంటే ఆ కల్చరల్ ట్రాన్స్ఫర్మేషన్ అన్నది మహాభారత కథలో జీవమైన అంశం అన్నది నేను చెప్పింది అదే, ఆ కాన్ఫ్లిక్ట్స్. రైట్. అయితే ఒకటి శ్రీనివాస్ గారు మీరు ఒకటి చెప్పండి. నాకేమనిపిస్తుంది అంటే, ఇందాక నేను రాసుకున్నాను, ఏకే ప్రభాకర్ కూడా అదే అంశం రాశారు. ఏంటంటే సౌదా ఏమంటాడంటే, పాండవుల ధర్మం పాండవులది, కౌరవుల ధర్మం కౌరవులది, ధర్మం అనేది ఏకశిలా సదృశంగా ఉండదు అని సౌదా అంటాడు. అయితే ఇప్పుడు ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు, ఇందాక మన చర్చలో కూడా ధర్మం అనేది దేశ కాలాలను అనుసరించి మారుతుంది అని అన్నారు. వాటితో పాటు అవసరాలను అనుసరించి కూడా మారుతుంది అని నేను అంటున్నాను. ఇదొకటి. 2, ఇప్పుడు ధర్మం అనేది అంత పవిత్రంగా లేదు కాబట్టి మహాభారతం నుంచి మన టేక్ హోమ్ మెసేజ్ ఏంటి ఈరోజు ఈ నైట్? శ్రీనివాస్ గారు. ధర్మం అవసరాన్ని బట్టి కూడా మారుతుంది అంటే సంప్రదాయకులు బహుశా ఒప్పుకోకపోవచ్చు, కానీ అది ఇవల్యూషన్, ధర్మం యొక్క పరిణామ క్రమంలో అవసరాలు కూడా దాని పాత్రను పోషిస్తాయని నేను ఒప్పుకుంటాను. ఐ థింక్ యూఆర్ రైట్ ఆన్ దాట్. ఇది మీరు మహాభారతం గురించి టేక్ హోమ్ ఏంటి అని అడిగారు. నేను పూర్తిగా గుర్తులేదు, కానీ నిన్న మొన్నని ఒక వ్యాసం చదివాను నేను, వాడే వచ్చిన వీరభద్రుడు గారిది. దాని పేరు భారత సావిత్రి. అందులో ఆయన ఒక భారతం మొత్తం వచ్చిన భారతాన్ని చదివిన తర్వాత ఆయన రాసిన వ్యాసం అది. అందులో ఒక మాట అంటారు, మహాభారతం 3 ఆవరణల్లో ఉంటుంది. ఒక ఆవరణలో ఆ తలకెత్తుకున్న సమస్య ఏంటి? వర్ణాశ్రమ ధర్మం. రెండో దాంట్లో ఏది సరైన, దానికి అనుబంధమైన ప్రశ్న, ఏది సరైన వర్ణాశ్రమ ధర్మం? బ్రాహ్మణుడు అంటే ఎలా ఉండాలి? అతడికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి? ఇది ఒక చర్చ. రెండో దాంట్లో యజ్ఞం అంటే ఏంటి? యజ్ఞంలో ఎన్ని రకాలు ఉంటాయి? ద్రవ్యంతో చేసేది యజ్ఞం అవుతుందా, లేకపోతే తపస్సు యజ్ఞం అవుతుందా, లేదు దానం యజ్ఞం అవుతుందా? మూడో అంతరువులో వ్యక్తి ఏ విధంగా ఎదగాలి? ఈ మీమాంస, ఈ చర్చ పూర్తిగా చివరి దాకా కొనసాగిస్తారు. ఆయన ఏమంటారంటే, ఇఫ్ యూ డోంట్ మైండ్ ఐ విల్ రీడ్ ఇట్ అవుట్. ప్లీజ్. నిమిషం. ఈ లోపల ఆడియన్స్ అందరికి కూడా అప్పీలు, మనం చివరిలోకి వచ్చామండి, మేబీ ఇంకొక 5 నిమిషాల్లో ముగిస్తాము. ప్లీజ్ స్టే ట్యూన్డ్.
శ్రీనివాస్ గారు రెడీ. యా, మళ్ళీ చారిపోయింది. శ్రీనివాస్ గారు మీరు చూస్తుండండి. ఈ లోపల లక్ష్మీనారాయణ గారికి ఒక చిన్న ప్రశ్న. రైట్. లక్ష్మీనారాయణ గారు చెప్పండి. ఇప్పుడు ధర్మం గురించి ఎటు మాట్లాడుకుంటున్నాం కాబట్టి, కృష్ణుడు ఒక మాట అంటాడు, లేదా ఆయన అన్నట్టుగా చలామణిలో ఉన్న మాట, పరధర్మో భయావహ. సో ఇప్పుడు కృష్ణుడి ఇప్పుడు కృష్ణుడి దృష్టిలో అంటే ఇది ఒక మాట, ఈ మాట కృష్ణుడు అనుంటే కురుక్షేత్రంలో అర్జునుడికి చెప్పిన కృష్ణుడు భారత కృష్ణుడా, లేతే ఇది భాగవతంలో అన్నమాట? భారత కృష్ణుడిలో రాజకీయం ఉందా, భాగవత కృష్ణుడిలో తాత్వికత ఉందా? అసలు ఈ అర్థానికి పరధర్మో భయావహ అనడానికి దాని వెనకాలన్న నిగూఢమైన అర్థం ఏంటి? కృష్ణుడు ఎవరి ధర్మాన్ని పరధర్మం అంటున్నాడు, ఎవరి ధర్మాన్ని స్వధర్మం అంటున్నాడు? చాలా సంకీర్ణమైన ప్రశ్న అడిగారు, కాంప్లికేటెడ్ క్వశ్చన్. సార్, దీంట్లో భారత్లో ఆ భగవద్గీతను చెప్పే సన్నివేశం, భగవద్గీత కాదు, ఆ రాత్రి ఆ సైనిక శిబిరంలో వాళ్ళందరినీ సముదాయించడం కోసం ఆయన చెప్పినటువంటి సాత్విక సందేశం చూడండి, చాలా అద్భుతమైన పద్ధతిలో ఆవిష్కరించాడు. నేను మొదట్లో చెప్పాను, డికన్స్ట్రక్షన్ లో తాత్విక అన్వేషణ, తార్కికమైన వివేచనతో కూడిన తాత్విక అన్వేషణ, అది చాలా అద్భుతంగా ఆవిష్కరించారు. దాన్ని చదువర్లు ఎవరైనా ఉంటే, ఆ పర్వ దొరికితే ఆ భాగాన్ని మాత్రం తప్పనిసరిగా చదవాలనుకుంటున్నా. లేకపోతే భగవద్గీత కృష్ణుడు పరధర్మో భయావహం, నా మట్టుకు నేను సూటిగా ఏమనుకంటే, నీకు ధరించే మార్గం ఏదైతే ఉందో అది ధర్మం. రైట్. నీకు జీవన విధానం, ద వే ఆఫ్ లైఫ్ యూ చూస్. నీకు నీ పక్కనున్న వాళ్ళకి సుఖప్రదంగా, సమ్మతంగా నువ్వు ధరించే విధానం ఏదైతే ఉందో అది ధర్మం. మమలో ఉన్న మా ధర్మం. అయితే నేను నా దృక్పథం గురించి, నా వ్యక్తిత్వంతో నేను ధర్మించి నా మార్గంలో నేను నడవటం వేరు. శ్రీనివాస్ గారు లేకపోతే శ్రీశైల్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు, దాన్ని అనుసరించి నడవటం వేరు. అది వేరే. నేను నా పర్స్పెక్టివ్స్ ఉంటా, నా జీవితాన్ని నాకు, నా పక్కనున్న వాళ్ళకి, నా ఇరుగు పొరుగులకు, అంటే నా సమాజానికి సమ్మతంగా, సహితంగా దాన్ని సంయోజనపరచుకోవడమే ధర్మం. అంటే ధర్మం అంటే తీసుకోవడం వల్ల, ఇతర ధర్మాన్ని పరధర్మం తీసుకోవడం వల్ల దేర్ విల్ బి ఏ గ్రేటర్ ఛాన్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్ దాన్ సక్సెస్. రైట్. సక్సెస్ అంటే అవతల వాడిని చంపడం కాదు. సక్సెస్ అంటే అందరూ కలిసి సుఖపడటం. సో స్వధర్మం అంటే ఇక్కడ వ్యక్తి ధర్మం అని అర్థం అంటారా? నీకు నువ్వు స్వీకరించే ధర్మం ఏదైతే అది ధర్మం. ఇప్పుడు నాకు అక్షరాలకు సంబంధించినటువంటి సూక్తులు, వీటికి సంబంధించిన ప్రపంచాన్ని నేను ఎన్నుకున్నాను. వీటికి సంబంధించిన నా జీవన విధానం ఒకటి నేను రూపొందించుకున్నాను. ఉన్నట్టుండే నేను వ్యాపారంలో దిగాను అనుకోండి, ఆ ధర్మంలోకి అది పరధర్మం అవుతుంది నాకు. రైట్. ఓకే, యా, గాట్ ఇట్. ఓకే, శ్రీనివాస్ గారు, ఓవర్ టు యూ. ఓకే సార్, ఇది నేను వాడవచ్చిన వీరభద్రుడు గారి వ్యాసం నుంచి చదువుతున్నాను. భారతంలో ఒక కథ ఉంది, ఈ మూల కథ గురించి చెప్తున్నారు ఆయన. ఇది యయాతి సంతతి కథ. కామం, క్రోధం, పగ తరం నుండి తరానికి ప్రవహించిన ఇతివృత్తం. ముఖ్యంగా ఇద్దరు స్నేహితులు, ద్రుపదుడు, ద్రోణుడు. అందులో ఒకరి వల్ల మరొకరు పొందిన అవమానం తిరిగి అశ్వత్థామ పాండవ సంతతిని మట్టుపెట్టడం దాకా కొనసాగింది. పగ మనిషి నుంచి మనిషికి, తరం నుంచి తరానికి ప్రయాణిస్తూనే ఉంది. నిన్నెవరో గాయపరుస్తారు, నీ నిమిత్తం లేకుండానే నీవు మరొక బలహీనుడిని ఎవరినో గాయపరిచేదాకా నీకు మనశ్శాంతి ఉండదు. అప్పుడు వాళ్ళు మరొకరిని. ఈ ప్రతీకార చక్రాన్ని తుంచాలంటే ఎవరో ఒకరు ఆ గాయాన్ని సహించగలగాలి, ఆ పగని మింగగలగాలి. నిప్పు లాంటి ఆ పగని ద్రౌపది వింగగలిగాకనే మహాభారత రణకథ పూర్తి కాలేదు. ఓకే, సో ఇది నేను అనుకుంటుంది సెంట్రల్ మెసేజ్ ఆఫ్ మహాభారత ఏంటంటే
ఒక పగ, ద్వేషం తరాలు తరాలుగా కొనసాగుతుంది, బీభత్సం వస్తుంది. అది దాటాలి అంటే ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు దానికి ఫుల్ స్టాప్ పెట్టాలి. రైట్, ఓకే, థ్యాంక్స్ ఫర్ దట్. బీపీ పడాలో ఓవర్ టు యూ, మీరు కంక్లూడ్ చేసేయండి. థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ గారు, చాలా తీసుకొచ్చాము. అద్భుతమైన మీ ఇన్సైట్స్ వినే అవకాశం మాకు మా సహపాఠకులందరికీ. మొట్టమొదటిగా చక్కగా మోడరేట్ చేసినందుకు అభినందనలు మీకు. రెడ్డిగా ఆయన శ్రీకృష్ణుడు అండి, ఆయన తప్పదు. శ్రీనివాస్ గారు మీకు కూడా చాలా కృతజ్ఞతలు. ధన్యవాదాలండి. శ్రీనివాస్ గారు నా మీద మరి నాకు ఎక్కువ శ్రమ లేకుండా సగం పంచుకొని చాలా ఆసక్తికరంగా దీనికి నాకు తేలిక చేశారు. లేకపోతే పర్వం మీద వచ్చే ప్రశ్నలు ఎలా ఉంటాయో నేను ఊహించగలను, వాటికి సమాధానం చెప్పగలిగే శక్తి నాకు లేదు కనుక. అయ్యో, సో హంబుల్. మీ ఇద్దరికి ఫేస్బుక్ రిక్వెస్ట్ పంపిస్తున్నాను సార్, యాక్సెప్ట్ చేయండి. మీరు హైదరాబాద్ వచ్చిన తర్వాత మేము ఒకసారి కలుసుకుంటాను. నమస్కారం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వ్యూవర్స్, థ్యాంక్ యూ సో మచ్. వచ్చే శనివారం మళ్ళీ కలుద్దాం ఇంకొక రైటర్తో మరొక చర్చలో. థ్యాంక్ యూ సార్. లక్ష్మీనారాయణ గారు అందరికీ నమస్కారం అండి. మీకు నమస్కారం. నమస్తే అండి. నమస్తే శ్రీనివాస్ గారు. బాయ్.